హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు మహేంద్రజాలం. ఈ నవలను రచించిన వారు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. ఆనాడు మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ఉజ్జయిని నగరము శోభాయమానంగా ముస్తాబైంది. రచ్చలు, సావిళ్ళు, రాజమార్గంలోని భవనాలు అన్నింటినీ అలంకరించారు. బుర్రకథలు, కోలాటాలు, వివిధ నాట్యాలు, ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ రంగురంగుల దుస్తులు ధరించి వేడుకగా అటూ ఇటూ తిరుగుతూ అక్కడక్కడ జరిగే విశేషాలను చూసి ఆనందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వేడుకలు అలాగే సాగాయి. సాయంకాలం అయ్యేసరికి ఓ వ్యక్తి గుర్రం మీద కూర్చొని తప్పెటం రోగిస్తూ ఈ విధంగా దండోరా వేయటం ప్రారంభించాడు. ఓహో పౌరులారా, ప్రతి సంవత్సరము మన పట్టణంలో శివరాత్రి పండుగ రోజు జరుగుతున్నట్లే ఈ ఏడు కూడా విచిత్ర వస్తు ప్రదర్శనశాల ఏర్పాటైంది. దేశ దేశాల నుంచి ఎంతోమంది ప్రజ్ఞావంతులు తమ శక్తి సామర్థ్యాల కొద్దీ ఈ విచిత్ర వస్తు ప్రదర్శనలో పాల్గొనటానికి విచ్చేశారు. కావున మీరందరూ తమ బంధుమిత్రులతో ఈ ప్రదర్శనకు రావాల్సిందిగా మహారాజు గారి కోరికగా తెలియపరచటమైనది. ఈ ప్రకటన విన్న వెంటనే జనాలు తండోపతండాలుగా ప్రదర్శన ఏర్పాటు చేసిన గుడారం కేసి నడక సాగించారు. ఉజ్జయిని రాజ్య చక్రవర్తి అయిన మహేంద్రపాలుడు ఒక ఎత్తైన పీఠం మీద ఠీవిగా కూర్చొని ఉన్నాడు. మహారాజు ప్రక్కగా మంత్రి ఉచితాసనం మీద కూర్చొని ఉన్నాడు. దేశ దేశాల నుంచి వచ్చిన ప్రదర్శకులు తమ తమ వస్తువులతో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులతో ఆ పరిసర భాగమంతా నిండి ఉంది. క్రిక్కిరిసిన ప్రేక్షకులను అదుపులో పెడుతూ రాజభటులు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి గుర్రాన్ని నడిపించుకుంటూ జనసమ్మర్దం నుండి ప్రదర్శనశాల వైపు నడవసాగాడు. అతనికి 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ఆ చొక్కా మీద జరీతో నిగనిగలాడుతున్న బొమ్మల అంగారఖ వేసుకున్నాడు. కాళ్ళ మడిమల దగ్గర బిగుతుగా ఉండి పైకి పోను పోను వదులుగా ఉన్న సుర్వాణి ధరించాడు. తలకు ముఖమల్పాగా చుట్టుకున్నాడు. చేతిలో బంగారు పిడి కలిగిన ఓ బెత్తం పట్టుకొని ఉన్నాడు. ప్రేక్షకులు ఆ వ్యక్తిని వింతగా చూశారు. అతని వెంట నడుస్తోన్న గుర్రం కూడా అందరినీ అట్టే ఆకర్షించింది. అది అన్ని గుర్రాలలాగా కాకుండా పసుపు, ఊదా రంగు కలిసిన వింత రంగులో పట్టుదట్టి బిగించబడి ఉంది. కళ్ళు మణుల్లా మిలమిలా మెరుస్తున్నాయి. ఆ వ్యక్తి ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ సరాసరి మహేంద్రపాలుని వద్దకు వచ్చాడు. మహారాజుకు నమస్కరించి, ప్రభు, నాది నేపాళ దేశానికి చెందిన కటమండ నగరము. మీ పురంలో జరగబోయే విచిత్ర వస్తు ప్రదర్శనకు అతి విచిత్రమైన నా గుర్రాన్ని తీసుకొని వచ్చాను అని విన్నవించాడు. మహారాజు కూడా ఆ అశ్వాన్ని వింతగా చూశాడు. అది అన్ని గుర్రాల వంటిది కాదని అర్థం చేసుకున్నాడు. అయ్యా, మీ పేరేమిటి అని ప్రశ్నించాడు మంత్రి. నా పేరు జై భగవంత్. ప్రదర్శనలో మొట్టమొదటిసారిగా నా గుర్రాన్నే పరీక్షించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు ఆ వ్యక్తి. మహారాజు నవ్వుతూ తల ఊగించాడు. మీ గుర్రానికి ఉన్న ప్రత్యేకతలేమిటో మొదట చెప్పండి, తర్వాత పరీక్షను ప్రారంభించుదాము అన్నాడు మంత్రి. నా గుర్రం ప్రత్యేకతలేమిటో నా నోటితో చెప్పే కంటే మీరే పరీక్షించి తెలుసుకోండి మహారాజా. పరీక్షించి నచ్చితేనే తగిన బహుమతి ఇప్పించండి. అయితే ఒక్క మనవి, అశ్వశిక్షణలో ఆరితేరిన వ్యక్తి అయితే తప్ప సామాన్యపు గుర్రపు రౌతు దీని మీద స్వారీ చేయలేడు, పరీక్షించను లేడు అన్నాడు జై భగవంత్. అదే సమయంలో సర్వాలంకార భూషితుడైన యువరాజు జయంతపాలుడు అక్కడికి వచ్చాడు. ఆ అశ్వాన్ని చూసి ముచ్చటపడ్డాడు. అనుమతి ఇవ్వండి అని అడిగాడు. అశ్వశిక్షణలో ఉద్దండుడివైన నిన్ను పిలిపించాలనే మేము అనుకుంటున్నాం నాయనా. ఇంతలోనే నువ్వు వచ్చావు. అలాగే పరీక్షించు అని మహారాజు అనుజ్ఞ ఇవ్వగానే యువరాజు జయంతపాలుడు ప్రేక్షకులందరూ జయ జయ ధ్వనులు చేస్తూ ఉండగా ఆ గుర్రం మీదకెక్కి కూర్చున్నాడు. వెంటనే ఆ విచిత్ర హయము మెల్లగా లేచి వస్తు ప్రదర్శనశాల చుట్టూ ఓ మారు తిరిగి నెమ్మదిగా పైకి ఎగిరిపోవటం ప్రారంభించింది. ఆ వింతకి ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు, మంత్రి కొయ్యబారిపోయారు.
అందరూ వింతపడుతూ దిగ్భ్రాంతులై తలలు పైకెత్తి అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రము యువరాజును తీసుకొని మేఘమండలం దాటి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి వాళ్ళు చూపులకు ఆ గుర్రం కనిపించలేదు. ప్రేక్షకులు భయంతో ఆ యువరాజు గారు మాయమయ్యారు, ఇదేదో కీలు గుర్రంలా ఉంది కానీ మామూలు గుర్రం కాదు అని అరవటం మొదలుపెట్టారు. వెంటనే మహారాజు పీఠం మంది నుంచి లేచారు. మంత్రి కూడా తత్తరపడుతూ లేచి నిల్చున్నాడు. ఎవరు నువ్వు? నిజం చెప్పు. మా శత్రురాజుల పంపున మమ్మల్ని మోసం చేయటానికి వచ్చిన మంత్రగాడివా అని గద్దించి అడిగాడు మహేంద్రపాలుడు జయభగవంతుని చూస్తూ. అవును ప్రభు, వీడు మంత్రగాడిలానే ఉన్నాడు. మన యువరాజుని మన నుంచి దూరం చేశాడు. వీడిని బంధించండి అని అరిచాడు ఓ వ్యక్తి ప్రేక్షకుల గుంపులో నుంచి. ఈ పాపాత్ముడు పనిగట్టుకుని వచ్చి మనల్ని దుఃఖంలో ముంచివేశాడు. వీడిని ఉప్పు పాత్ర వేయించండి మహారాజా అన్నాడు మరొక పౌరుడు బిగ్గరగా. ప్రేక్షకులలో కల్లోలం బయలుదేరింది. వెంటనే జై భగవంత్ మహారాజు ముందుకు వచ్చి, లేదు ప్రభు, నేను మీ విరోధులకు చెందినవాణ్ణి ఎంతమాత్రమూ కాదు. నా మాటలు నమ్మండి. సాధారణ ప్రజల్లా మీరు నన్ను అనుమానించడం సరికాదు అని బ్రతిమలాడుకున్నాడు. అయితే ఈ మాయ ఏమిటో చెప్పు. మా యువరాజు గారిని ఎందుకది ఎత్తుకుని పోయింది చెప్పు అని అడిగాడు మంత్రి. అది మామూలు గుర్రం కాదు. దానిని పరీక్షించే ముందు కొన్ని మెళుకువలు చెబుదామనుకున్నాను. కానీ ఈలోగానే యువరాజు గారు దానిపైన కూర్చున్నారు. కొన్ని విచిత్రములైన లోహములతో మూలికలతో జీవశక్తి కలిగిన ఆకుల రసంతో ఆ కీలు గుర్రాన్ని నిర్మించాను నేను అంటూ ఉండగానే మహారాజు ఉగ్రుడై, ఆ దుర్మార్గుడా, కీలు గుర్రాన్ని పరీక్షించడానికి నా కుమారుణ్ణి నేనే ఆజ్ఞాపించేటట్లు చేశావా? నా కుమారుణ్ణి నా చేతులారా నేనే దూరం చేసుకునే దుర్గతిని నాకు కలిగించావా? నా బిడ్డడు నా కళ్ళకు కనిపించేదాకా నిన్ను బంధించి చెరలో వేయిస్తాను అన్నాడు మహేంద్రపాలుడు. ఆ మాటలకు జయభగవంతు ముఖము ఎర్రబడింది. అతని కళ్ళు కోపంతో అగ్నిగోళాలైనాయి. మహారాజా, మీరు మీ పుత్రుణ్ణి పోగొట్టుకున్న దుఃఖంతో న్యాయం తప్పి మాట్లాడుతున్నారు. సన్మానించవలసిన నన్ను అవమానిస్తున్నారు. అనుభవించండి ప్రతిఫలం. చూపిస్తాను నా తడాక అంటూ ఆ నేపాళ దేశీయుడైన జయభగవంతు తన చేతిలోని బంగారు పిడిగల బెత్తాన్ని పైకెత్తాడు. భటులారా, ఆ మంత్రగాడిని పట్టుకుని బంధించండి. వీడు మన యువరాజును మాయం చేసింది కాక ప్రభువుల్ని కూడా ధిక్కరించి మాట్లాడుతున్నాడు అన్నాడు మంత్రి పక్కనే ఉన్న భటులను ఉద్దేశించి. ఆ భటులలో కొందరు జయభగవంతును సమీపించారు. ఆగండి, ప్రాణాల మీద ఆశ ఉంటే నా దగ్గరకు రావద్దు అని అరిచాడు జయభగవంతు ఆ భటుల్ని కోపంగా చూస్తూ. కానీ రాజభటులు అతని మాటలను లక్ష్యపెట్టకుండా ముందుకు వచ్చారు. వెంటనే జయభగవంతు తన చేతిలోని బెత్తాన్ని గాలిలో అటూ ఇటూ తిప్పుతూ ఏదో మంత్రాన్ని ఉచ్చరించాడు. మరుక్షణమే బారెడు పొడువు గల నాగుపాములు కొన్ని ఆ బెత్తం నుంచి పుట్టి ఆ రాజభటుల మీదకు దూకాయి. ఆ భటులు భయంతో వెనుదిరిగి పరిగెత్తారు. జయభగవంతు తన చేతిలోని బెత్తాన్ని ప్రేక్షకుల వైపు మరొక మారు తిప్పుతూ తిరిగి మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ బెత్తం నుంచి అసంఖ్యాకంగా నాగుపాములు ఉద్భవించి ప్రేక్షకుల మీదకి ప్రాకటం ప్రారంభించాయి. వస్తు ప్రదర్శనశాల అంతటా అల్లకల్లోలం చెలరేగింది. ప్రేక్షకులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. తమాషా ఏమిటంటే ఆ నాగుపాములు ఎవరినీ కరవటం లేదు. కానీ ప్రజలే చావు భయంతో బెంబేలెత్తి పారిపోసాగారు. మహేంద్రపాలుడు, మంత్రి, రాజోద్యోగులు, రాజభటులు ఆ విపరీతాన్ని చూస్తూ ఏమీ చేయలేక రాతి బొమ్మల్లా నిలబడ్డారు. మహారాజులో ఆందోళన అధికం కాసాగింది. వెంటనే గొంతెత్తి బిగ్గరగా, వీడెవడో ఇంద్రజాలికుడు, ఏ దేశం నుంచో వచ్చి నన్ను మోసగించాడు, నా ప్రజలను నాశనం చేస్తున్నాడు. ఈ మహారాజ్యంలో ఈ ఇంద్రజాలికుని పొగరనిచేవారు ఒక్కరూ లేరా అని అరిచాడు మహారాజు. ఉన్నాను ప్రభు, నేను ఉన్నాను, మీరు భయపడకండి అన్న మాటలు ఎక్కడి నుంచో వినిపించాయి. ఆ మాటలు వినిపించిన వైపు నుంచి మహావేగంతో ఒక ముంగీస వచ్చింది. ఆ ముంగీస అక్కడికి రావటమే తడవుగా అది అందిన పాములన్నింటినీ తన పళ్లతో కాళ్ళగోళ్లతో చీల్చివేయటం ప్రారంభించింది. ఇంతలో ఎక్కడి నుంచో ఓ కోడిపుంజు ఉక్కు ముక్కలాంటి ముక్కుతో వచ్చి ముంగిస మీద పడింది. పాములన్నీ మాయమైపోయాయి. పాములన్నీ మాయం కాగానే ప్రజలందరూ మళ్లీ వెనక్కి వచ్చి ఆ విడ్డూరం చూడటం ప్రారంభించారు.
కోడిపుంజు ముంగిస మీద పడి కాలిగోళ్లతో రక్కింది. ముక్కుతో ముంగిస దేహమంతటా చిల్లులు పొడిచింది. క్షణంలో ముంగిస స్థానంలో ఓ సింహం వెలిసింది. ఆ సింహము భయంకరంగా గర్జిస్తూ ముందుకు దూకింది. కోడిపుంజు సింహం నోటికి ఆహారం కాబోతూ చటుక్కున తను కూడా సింహంగా మారింది. మహారాజు, ప్రేక్షకులు, మంత్రి మొదలైన రాజోద్యోగులు ఆ వింతను చూస్తూ విభ్రాంతులై ఎక్కడి వారక్కడే నిలుచుండిపోయారు. ఇంద్రజాలికుడు ఎక్కడా కనిపించడం లేదు. అలా వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఆ రెండు సింహాలు ఆ ప్రదేశం అదిరిపోయేటట్లు గర్జనలు చేస్తూ ఒకదానితో మరొకటి తలపడి భీకరంగా పోరాడసాగాయి. ఒకదాని ముందు మరొకటి ఓడిపోకుండా పోటీలు పడుతూ చాలాసేపు పోరాడాయి. కొంచెం సేపటికి ముంగిస దశ నుంచి సింహం దశకు చేరుకున్న సింహం నుంచి ఓ యోధుడు కత్తి చేత పట్టుకొని ఉద్భవించాడు. సింహం మాయం కాగానే అతడు తన విరోధి అయిన రెండవ సింహం మీదకి దూకాడు. మరుక్షణము ఆ రెండవ సింహం మాయమై ఆ స్థానంలో జై భగవంతు ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన జై భగవంతు తన దగ్గర ఉన్న బంగారు పిడిబెత్తాన్ని ఓ మారు తన విరోధి మీదకి జడిపించాడు. వెంటనే కొన్ని వేల గండు తుమ్మెదలు పుట్టుకొని వచ్చాయి. అవి జుంకారం చేస్తూ జై భగవంతు శత్రుయోధుండే కాకుండా అక్కడున్న వారందరి మీదకి దూకాయి. కండలు పీకి నెత్తురు పీల్చి అందరినీ ఆ గండు తుమ్మెదలు విపరీతంగా బాధించడం మొదలుపెట్టాయి. వారంతా హాహాకారాలు చేయసాగారు. నేపాళ దేశీయుడైన ఆ ఇంద్రజాలికుడిని ఎదిరించి అవతలి యోధుడు తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జైభరత్ అని క్షణాల్లో గుర్తించిన ఉజ్జయిని పౌరులు ఒక వంక తుమ్మెదల బాధను అనుభవిస్తూనే ఆనందంతో కేకలు వేయసాగారు. జై భారత్, ఈ మాయలాడి ఆట కట్టించు, ఈ తుమ్మెదలను నాశనం చెయ్యి అని మహారాజు గట్టిగా అరుస్తూ ఆజ్ఞాపించాడు. వెంటనే జై భారత్ తన్ను చుట్టుముట్టి శరీరాన్ని చిల్లులు పడేటట్లు పీకుతున్న గండు తుమ్మెదలను లెక్క చేయకుండా ముందుకు లంఘించి ఒక్క దూకులో జై భగవంతు మీద పడ్డాడు. అలా జై భగవంతు మీదకి దూకిన వెంటనే జై భారత్ కుడి చేత్తో జై భగవంతు డొక్కల్లో ఒక్క పోటు పొడిచి అతని చేతిలోని బంగారు పిడి బెత్తాన్ని లాక్కున్నాడు. ఆ బెత్తము జై భరత్ చేతిలోకి చేరగానే ఎక్కడి తుమ్మెదలు అక్కడే మాయమైపోయినాయి. జై భగవంతు తన చేతిలోని బెత్తము జై భారత్ చేతికి పోగానే కోరలు పీకిన పాములా చచ్చుబడిపోయాడు. అయినా ధైర్యం తెచ్చుకొని మొండిగా జై భారత్ మీదకి దూకాడు. వెంటనే మంత్రి, భటులారా, నేపాళ మాంత్రికుణ్ణి బంధించండి, ఆలస్యం చేయకండి అని రాజభటుల్ని ఉద్దేశించి అరిచాడు. మరుక్షణము రాజభటులు ముందుకు పరిగెత్తి జై భారతతో పెనుగులాడుతున్న జై భగవంతును పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. రాజభటుల చేతుల్లో చిక్కి రాజుకుంటున్న జై భగవంతుని చూస్తూ జై భారత్ హూంకరించి అతని మంత్రపు బెత్తాన్ని ముక్కలు చెక్కలు చేసి మొహాన విసిరి కొట్టాడు. ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడు జై భగవంతు సృష్టించిన కీలుగుర్రం మీద కూర్చొని వాయుమండలంలో వందలాది యోజనాల దూరంలో పయనించాడు. అది కీలుగుర్రమని తెలుసుకున్నాడు. వెంటనే ఆ గుర్రానికి ఏమైనా మీటలు ఉండి ఉంటాయని భావించి ఆ గుర్రము శరీరమంతా వెతికాడు. అతడు ఊహించినట్లే ఆ గుర్రం చెవి క్రింద ఓ మీట కనిపించింది అతనికి. జయంతపాలుడు సంతోషంతో ఆ మీటను నొక్కాడు. గుర్రము మేఘమండలం నుంచి భూమండలానికి నెమ్మదిగా దిగటం ప్రారంభించింది. తన ప్రయత్నం ఫలించినందుకు సంతృప్తి పడ్డాడు జయంతపాలుడు. అప్పటికే సూర్యుడు అస్తమించి చాలాసేపయింది. గుర్రం అతన్ని ఒక రమ్యమైన ఉద్యానవనంలో దించింది. జయంతపాలుడు చిన్నగా నిట్టూర్చి ఆ కీలుగుర్రం నుంచి క్రిందకు దిగాడు. పచ్చని తివాచీ పరిచినట్లున్న భూమి మీద అతడు దిగగానే ఆనందంతో పులకించిపోయాడు. వెన్నెల పుచ్చపువ్వులా ఉంది. ఆ వెన్నెల కాంతులలో రకరకాల సువాసనలు వెదజల్లే రంగురంగుల పూల చెట్లతో నిండిన ఆ పుష్పవనము జయంతపాలునికి మధురమైన అనుభూతిని కలిగించడం ప్రారంభించింది. ఆ వనం ఎవరిదో, తాను అక్కడ ఉండటం మళ్ళీ ఏ ప్రమాదానికి దారితీస్తుందోనని జయంతపాలుడు ఆలోచిస్తూ ఉండగా ఒక 16 ఏళ్ల పడుచుపిల్ల అక్కడ ఆవిర్భవించింది. ఆ యువతి దేవలోకం నుంచి దిగివచ్చిన అప్సరసల అందచందాలతో వెలిగిపోతోంది. జయంతపాలుడు కంగారుపడి ఆ యువతి చూపులకు అందకుండా ఓ చెట్టు చాటును వెళ్ళి నక్కి తోక్కున్నాడు. ఆమె ఎవరో, ఆ వెన్నెల రాత్రి అక్కడికి రావటానికి కారణమేమిటోనని ఆలోచిస్తూ
అక్కడ ఆమె ఏం చేస్తుందోనని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు జయంతపాలుడు. ఆ యువతి అలా నిలుచొని తన కాలిగజ్జులు గల్లుమని మ్రోగించింది. వెంటనే 10 మంది కన్యలు అమూల్యమైన వస్త్రాభరణాలు ధరించి అక్కడ వెలిశారు. ఆ యువతి తన కాలిగజ్జల చప్పుడుకు అవతరించిన యువతులతో కలిసి ఆటపాటలలో మునిగిపోయింది. అలా వేడుకగా వనవిహారం చేస్తున్న ఆ యువతులు జయంతపాలుడు దాగి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చారు. అంతలో ఆ యువతులకు నాయకురాలైన యువతి రొమ్ములపై కట్టుకున్న గుడ్డజారి క్రింద పడిపోయింది. పాలరాతి విగ్రహంలా మెరిసిపోతున్న ఆ యువతి నగ్న శరీరాన్ని నడుందాకా చూడగానే జయంతపాలుడి మనసు పరవశించిపోయింది. తెల్లని ఎడమస్థానం మీద నల్లని పుట్టుమచ్చ ఆ వెన్నెల్లో కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. మాధవి, నగ్నంగా నువ్వెంత అందంగా ఉన్నావే, నేనే మగవాడినై ఉంటేనా అంది ఓ స్నేహితురాలు నవ్వుతూ. పోవే కొంటెకోతి అని ఆ స్నేహితురాలి నెత్తిన ఓ మొట్టికాయ వేసి మాధవి కాలిగజ్జలు గల్లు గల్లు మనిపించింది. ఆ 10 మంది స్నేహితురాండ్రు వెంటనే మాయమైపోయారు. మాధవి క్రింద పడిపోయిన గుడ్డను తీసుకుని రొమ్ముల చుట్టూ బిగించుకోసాగింది. చెట్టు చాటున ఉన్న జయంతపాలునిలో ఎన్నో భావాలు చెలరేగాయి. ఆ యువతి ఎవరు? 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు. పోతపోసిన బంగారు బొమ్మలా ఉంది. ఏ దేవకన్యో అయి ఉంటుంది. కాకపోతే మానవకన్యలకింత అందం ఎక్కడుంటుంది? ఒకవేళ మానవకన్య అయితే మంత్రగత్తయి ఉండవచ్చు. జయంతపాలుడు అలా ఆలోచిస్తూ మాధవినే చూస్తూ ఉండగా ఓ 20 సంవత్సరాల వయసు కలిగిన ఓ కుర్రవాడు వచ్చాడు అక్కడికి. అతడు పొట్టిగా లావుగా ఉన్నాడు. ఏయ్ మాధవి, నువ్విక్కడున్నావా? నీకోసం వెతికి వచ్చాను. మాధవిని పలకరించాడు ఆ పొట్టి యువకుడు. చచ్చి ఎలా వచ్చావు అంది మాధవి విసుగుతో. నాకు కాబోయే పెళ్ళానివి, నువ్వెక్కడుంటే అక్కడికి చచ్చి వస్తాను అన్నాడు ఆ పొట్టి యువకుడు. ఒరే దండి, నా దగ్గర కూడా తిక్కగా వాగావో చర్మం ఒలిచేస్తాను, జాగ్రత్త అంది మాధవి కోపంతో. చర్మం ఒలిచేస్తావా? పెళ్లి చేసుకోవు? నిన్న పెళ్ళా? పోరా నాపసన్నాసి అని విరగబడి నవ్వింది మాధవి. చెట్టు చాటున నిల్చొని జయంతపాలుడు ఆ వేడుకను చూస్తూ తనలో తాను నవ్వుకోసాగాడు. ఏమన్నావు? నేను నాపసన్నాసినా? నాపసన్నాసినో ఊప మగసిరి కలవాణ్ణో త్వరలోనే తేల్చేస్తాను చూడు హూ అని మాధవిని ఒక త్రోపు తోసి దండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధవి ఆ త్రోపుకు నిలదొక్కుకోలేక నేల మీద పడిపోయింది. జయంతపాలుడు మాధవిని ఓదార్చుదామనుకుని బయటికి రావాలనుకున్నాడు. కానీ అతనికి ధైర్యం చాలలేదు. ఆడవాళ్లతో అతను ఎప్పుడూ మాట్లాడి ఎరగడు. అతడు చూస్తూ ఉండగానే మాధవి లేచి నిల్చుంది. అడుగులో అడుగు వేసుకుంటూ జయంతపాలుడు దాగి ఉన్న చెట్టుకు దగ్గరగా వచ్చింది. జయంతపాలుడు అక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోదామనుకున్నాడు, కానీ అతనికి అవకాశం చిక్కలేదు. మాధవి చెట్టుకు చాలా దగ్గరగా వచ్చింది. ఎవరెక్కడా అని అడిగింది. జయంతపాలుడు బదులు చెప్పకుండా అలాగే నిల్చుండిపోయాడు. చెట్టు చాటున దాక్కున్నవారు మర్యాదగా యువతలకు రావటం మంచిది అని గద్దించింది మాధవి. బదులు చెప్పటానికి జయంతపాలునికి నోరు రాలేదు. నడవటానికి అడుగులు తడబడ్డాయి. ఏమిటా దాగుడు మూతలు? బుద్ధిగా బయటికి రా, అనవసరంగా అపాయంలో పడకు అంది మాధవి మరొక అడుగు ముందుకు వేస్తూ. జయంతపాలుడు ఇంకా తను ఆ చెట్టు చాటున ఉండటం మంచిది కాదనుకున్నాడు. జంకుతూ మెల్లిగా చెట్టు చాటు నుంచి యువతలకి వచ్చాడు. మాధవి అతని వైపు పరీక్షగా చూసింది. ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. జయంతపాలుని నోటి నుంచి మాట రావటం లేదు. మాధవి అతన్ని చూస్తూ మాట్లాడవేం? ఎవరు నువ్వు? అతి రహస్యంగా ఆడవాళ్లు విహారం చేసే ఈ వనంలోకి ఎందుకు వచ్చావు అని అడిగింది కాస్త తీవ్రంగా. నేను కావాలని రాలేదు, విధి నన్ను లాక్కొని వచ్చింది అంటూ జయంతపాలుడు అక్కడ ఉన్న కీలుగుర్రాన్ని మాధవికి చూపిస్తూ, ఇదిగో ఈ మాయగుర్రము నన్ను మా ఊరి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి సరాసరి ఈ వనంలో దించింది అని జరిగిన సంగతులన్నీ వివరించాడు. అంతా విన్న మాధవి నీ పేరేమిటి అని అడిగింది. జయంతపాలుడు తన పేరు చెప్పి తను అలా వనంలో ఉన్నందుకు మన్నింప కోరాడు. అయితే చాలాసేపటి నుంచి ఈ చెట్టు చాటున ఉన్నావన్నమాట అన్నది మాధవి.
నువ్వు ఈ ఉద్యానవనంలోకి రాకముందు నుంచి ఉన్నాను అన్నాడు జయంతపాలుడు. మాధవి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అయితే నువ్వు నేను నా స్నేహితురాండ్రతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండటం కూడా చూసావా అని అడిగింది. చూశాను. నీ గుడ్డ జారి క్రింద పడటం కూడా చూశాను. నీ మీది పుట్టుమచ్చని కూడా చూశాను. నీ చెలులు ఆ పుట్టుమచ్చని గురించి ముచ్చటలాడటంతో సహా విన్నాను అన్నాడు జయంతపాలుడు. మాధవి సిగ్గుపడిపోయింది. నువ్వు నీ చెలికత్తెలతో ఆటలాడుకున్న తర్వాత వాళ్ళు మాయమైపోగానే ఓ పొట్టివాడు వచ్చి నీతో ఏదేదో వాగి విసిగించి చివరకు నిన్ను క్రింద పడదోసి వెళ్ళిపోయాడు. వాడెవడు అని ప్రశ్నించాడు జయంతపాలుడు. ఆ చనువిచ్చాననా వివరాల్లోకి దిగావు అంది ఇంచుకు అలుక నటిస్తూ మాధవి. కొంపదీసి నువ్వు మంత్రగత్తెవు కాదు కదా అని మళ్ళీ అడగగా జయంతపాలుడిని కోపంగా చూస్తూ, నువ్వే మంత్రగాడివిలా ఉన్నావు, నిన్ను శిక్షించాలి అన్నది మాధవి. నేనే అపరాధం చేయలేదు అన్నాడు జయంతపాలుడు. మాధవి తన చేతిలోకి అప్పటికప్పుడే ఒక చిన్న అద్దాన్ని రప్పించుకుంది. దానికి ఒకవైపు ఎర్రగాను మరొక వైపు తెల్లగాను ఉంది. మాధవి ఎర్రగా ఉన్న వైపు తిప్పి అద్దాన్ని అతని ముఖానికి ఎదురుగా పెట్టింది. జయంతపాలుడు ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకోగానే అందమైన ఓ కుక్కగా మారిపోయాడు. కుక్కగా మారిపోయిన జయంతపాలుడు తాను ఎక్కువచ్చిన కీలుగుర్రం వైపు జాలి చూపులు చూశాడు. తనను మాధవి ప్రేమించినట్లేనా? కుక్కగా శాశ్వతంగా బ్రతకాలా? తిరిగి మామూలు మనిషిని చేస్తుందా లేదా అన్న మీమాంసలో పడిపోయాడు. మాధవి గుర్రం వైపు చూస్తున్న కుక్క చూపుల్ని అర్థం చేసుకున్నది. తెలుసో తెలియకో తన తండ్రి ఓ మంచి పని చేశాడు. తన జీవిత భాగస్వామిని తన తండ్రే గుర్రాన్నెక్కించి పంపాడు, తన సమక్షానికి చేర్చాడు. జయంతు తనను ప్రేమించినట్లే భావించాలి. అయినా గుర్రం ఉన్నంతకాలము అతడు తనను విస్మరించి తన నగరానికి పారిపోయే అవకాశం ఉంటుంది. అనుమానం రావటంతోనే మాధవి తండ్రి పేరును స్మరించి ఓ మంత్రం ఉచ్చరించింది. తండ్రి సృష్టించిన ఆ మాయదారి గుర్రము కుమార్తె మంత్రంతో క్షణంలో మాయమైంది. కుక్క రూపంలో ఉన్న జయంతపాలుడు తను తన నగరానికి చేరుకోవటానికి ఉన్న ఒక్క ఆధారము పోయినందుకు క్షణం బెంగపడ్డాడు. కానీ మాధవి మంచితనాన్ని తలుచుకొని తృప్తిపడ్డాడు. క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు మాధవి. కుక్కను ఎత్తుకొని అక్కడి నుంచి వడివడిగా నడిచిపోయింది. మాధవి తన మందిరంలోని తన గదిలో హంసతూలిక తల్పం మీద కూర్చొని తన పక్కన ఉన్న కుక్క ముఖానికేసి అద్దం యొక్క తెలుపు వైపు చూపించింది. వెంటనే ఆ కుక్క జయంతపాలుడుగా మారిపోయాడు. పక్క మీద నుంచి క్రిందకు దిగి జయంతపాలుడు మాధవిని చూస్తూ ఆశ్చర్యపడిపోయాడు. మాధవి అతని వైపు చూసి నవ్వింది. తమాషా అనుకున్నాను, నిజంగానే నువ్వు మంత్రగత్తెవన్నమాట అని అడిగాడు జయంతపాలుడు. అవును, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు మా ఇంటనే పుట్టాయి అంది మాధవి. ఈ ఇల్లెవరిది అని ప్రశ్నించాడు అతను. ఇది నా ప్రత్యేక భవనం, మా నాన్నగారు నా కోసం ప్రత్యేకంగా కట్టించారు అంది మాధవి. ఇంకెవరూ ఇక్కడ ఉండరా అని ప్రశ్నించాడు జయంతపాలుడు. ఓహో, ఎవరూ ఉండరు. మా నాన్నగారైన జై భగవంత్ గారికి ఆయన శిష్యులకు ఇక్కడికి దగ్గరలో వేర్వేరు భవనాలున్నాయి. అవసరమైనప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు అంది మాధవి. అయితే నన్ను కుక్కగా ఎందుకు మార్చావు అని ప్రశ్నించాడు జయంతపాలుడు. నువ్వు తప్పు చేశావు, అందుకే నీకు ఈ శిక్ష అంటూ ముద్దుగా జయంతపాలును బొగ్గపైన చిటిక వేసింది మాధవి. ఇలా ఎంతకాలము అడిగాడు జయంత్. నా ఇష్టం వచ్చినంత కాలం. నన్ను మళ్ళీ మనిషిగా ఎందుకు మార్చావో చెప్పు. నీతో మాట్లాడాలి, నీకు కొన్ని సంగతులు చెప్పాలి. ఏమిటా సంగతులు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకిక్కడ మంచి స్నేహితులు లేరు. మనిద్దరము సరదాగా ఆడుకుంటూ ఉండొచ్చు. అయితే మామూలు మనిషిగా కాదు, కుక్కగా. ఆ? అవును, నువ్వు మనిషి ఉన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. అందుకే కుక్కగా మార్చి ఇక్కడికి తెచ్చాను. నువ్వు కూడా మనసారా నాతో స్నేహంగా ఉండాలి. సరే. జయంతపాలుడు మాధవి చెప్పిందంతా అర్థం చేసుకొని తన అంగీకారాన్ని తెలియచేశాడు. అనంతరము మాధవి ఓ బంగారు పళ్ళెరంలో ఫలహారాలు, వెండి పళ్ళెరంలో పాలు తీసుకుని వచ్చి అతని ముందు పెట్టింది. ప్రేమగా అతన్ని ప్రక్కన కూర్చోబెట్టుకొని నోటికందిస్తూ తినిపించింది. అతడు తింటున్నంతసేపు తీయని కబుర్లు చెప్పింది. కొంతసేపైన తర్వాత
అద్దం యొక్క ఎరుపు వైపును అతని ముఖం వైపు చూపించింది. వెంటనే జయంతపాలుడు మరలా కుక్కగా మారిపోయాడు. ఇక నువ్వు హాయిగా పరుపు మీద పడుకొని నిద్రపో, నేను మళ్ళీ వస్తాను అని మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుక్కగా మార్చివేయబడి మంచం మీద ఉన్న జయంతపాలుడు ఆశ్చర్యంగా ఆ గదినే చూస్తూ ఉన్నాడు. ఆ మందిరంలో గల సామానులు చాలా విలువైనవి. అటువంటివి అమూల్యములైన వస్తువులు తమ రాజమందిరంలో కూడా ఉండవని జయంతపాలుడు అబ్బురపడిపోయాడు. వింత వింత నగిషీలు చెక్కబడిన ఆ నిలువుటద్దాలు, వెండి బంగారపు పాత్రలు, మణులతో నిర్మించబడిన రకరకాల బొమ్మలు మొదలైనవి చూసి అతడు విభ్రాంతి చెందుతున్నాడు. అతని మనస్సు మాధవిని గూర్చి ఆలోచించటం ప్రారంభించింది. మాధవి దుర్మార్గురాలు కాదు, తన స్నేహం కోరింది. తను ఇక్కడ ఉన్నట్లు ఇతరులకు తెలియకుండా ఉండేందుకే తన్ను ఈ విధంగా కుక్కనుగా మార్చివేసింది. తమ నగరానికి వచ్చి విచిత్రమైన ఆ కీలుగుర్రంతో తనను ఇక్కడికి తెచ్చి పడవేసిన జై భగవంతు మాధవి తండ్రేనని తెలిసిపోయింది. ఆ జై భగవంతు చేసిన పనికి ప్రతిక్రియ చేయాలి. మాధవి తనకు మంచి స్నేహితురాలైపోయింది. మాధవి సహాయంతోనే ఈ జై భగవంతుకు శృంగభంగం చేయాలి అనుకున్నాడు జయంతపాలుడు. అలా ఆలోచిస్తూనే నిద్రపోయాడు అతను. తెల్లవారింది. అప్పుడే మేల్కొన్న జయంతపాలుడు అడుగుల చప్పుడు విన్నాడు. మాధవి వస్తోంది కాబోలు అనుకున్నాడు. మాధవి, మాధవి అంటూ ఓ వ్యక్తి ఆ గదిలోకి రావటం చూశాడు జయంతపాలుడు. గత రాత్రి ఉద్యానవనంలోకి వచ్చి మాధవిని క్రింద పడద్రోసి వెళ్ళిన మూర్ఖుడు అతడేనని గుర్తించాడు జయంతపాలుడు. ఆ సమయంలో తాను కుక్కపిల్లగా ఉండటమే మంచిదనుకున్నాడు. వెంటనే భౌభౌ అని మొరుగుతూ ఆ వచ్చిన మనిషి మీద పడ్డాడు. అంతేకాక అతడి దుస్తులు చించి అరవటం మొదలుపెట్టాడు. అమ్మ బాబోయ్, ఈ పాడు కుక్క చేతిలో చచ్చాన్రా దేవుడోయ్ అంటూ ఆ వ్యక్తి పెద్దగా అరవటం ప్రారంభించాడు. ఆ అరుపులు విని మాధవి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఏయ్ దండి, ఆ కుక్కతో పెనుగులాడుతున్నావెందుకు అని అడిగింది కోపంగా మాధవి. దండికి ఏడుపు వచ్చేసింది. నేను పెనుగులాడటం లేదు మాధవి, ఈ వెధవ కుక్కగాడు నన్ను చూసి చూడటంతోనే మీద పడ్డాడు. గుడ్డలు ఎలా చించాడో చూడు, రక్తం కారేటు నా ఒళ్ళంతా ఎలా రక్కాడో చూడు. అంతవరకు ఇంకా దండిని వదలకుండా ఉన్న కుక్కను చూసి మాధవి, జయంత్ ఇక చాలే, ఇంతటితో వీణ్ణి వదిలిపెట్టు అంది. వెంటనే కుక్క దండిని విడిచిపెట్టి పాన్పై మీదకి ఎగిరి కూర్చుంది. ఈ వెధవ కుక్కగాడిని ఎక్కడ సంపాదించావు మాధవి? దండి అడిగాడు. అధిక ప్రసంగి, అసలు నీవిక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు, కసిరి కొట్టినట్లు అంది మాధవి. నీకోసమే వచ్చాను అన్నాడు దండి. అందుకోసమే కుక్కను కాపలా ఉంచాను. ఈసారి వచ్చావంటే జయంతు నిన్ను బ్రతకనివ్వదు అంది మాధవి. దండి చురచురా మాధవిని చూస్తూ, ఇదంతా ఏమిటో గురువుగారు ఊరి నుంచి రాగానే కనుక్కుంటాను. నాకు కాబోయే భార్య నన్నే ఎదిరించటమా అన్నాడు. మాధవి నిర్లక్ష్యంగా దండిని చూస్తూ, పోపో అనవసరంగా వాగకు అంది. దండి ఆమెను చూస్తూ, ఈ కుక్కను చూసుకునేనా నీకు ఈ మిడిసిపాటు? చూస్తాను చూస్తాను అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధవి తలుపు మూసుకుంది. తమ యువరాజు జయంతపాలుడు కీలుగుర్రంతో పాటు ఆకాశంలోకి పోయినప్పటి నుంచి ఉజ్జయిని పురప్రజలు విచారంలో మునిగి ఉన్నారు. మహేంద్రపాల భూపాలుడు పుత్రుని కోసము దుఃఖించాడు. ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరకు తాను బంధించి చెరలో వేయించిన జై భగవంతుకు తప్ప మరో మానవ మాతృడికి తన కుమారుడి విషయం తెలియదని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే చెరసాల వద్దకు వెళ్ళి జై భగవంతును చూశాడు. ఏమయ్యా జై భగవంతు, నా కొడుకు ఏమయ్యాడో ఇప్పుడైనా చెబుతావా అని అడిగాడు. చెప్పటమే కాదు, 12 గడియల్లో మీ పుత్రుణ్ణి మీ దగ్గరకు చేర్పిస్తాను కూడా అన్నాడు జై భగవంతు. నీ మాట నమ్మటం ఎలా? మహారాజు ప్రశ్నించాడు. జై భగవంతు నవ్వాడు. నమ్మకపోతే నేనేం చేసేది? మీ దుఃఖం మీది, నా చెరసాల బ్రతుకు నాది అన్నాడు జై భగవంతు. పోనీ నా కుమారుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చేటట్టు చేయటానికి నీకు ఏ సదుపాయాలు కావాలో చెప్పు, అలా చేస్తాను అన్నాడు మహారాజు. చెప్పానుగా, ముందు నన్ను ఈ చెరసాల నుంచి తప్పించండి, నేనెక్కడికి పారిపోను. నా చుట్టూ మీ రాజభటుల్ని కాపలాగా పెట్టండి.
మీ కుమారుడు క్షేమంగా మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే నన్ను వదిలివేయండి. అలా చేస్తే మీకు నష్టమేముంది అని అడిగాడు జయభగవంతు. మహారాజు అందుకు ఇష్టపడి అలాగే అన్నాడు. జయభగవంతు కారాగృహం నుంచి బయటికి వచ్చేసరికి మహారాజు ఆజ్ఞ ప్రకారము 10 మంది రాజభటులు సాయుధులై అతని చుట్టూ నిలిచారు. జయభగవంతు తిన్నగా ఊరి బయట శ్మశానం దగ్గరకు నడిచాడు. యువరాజు రేఖాచిత్రాన్ని తెప్పించి దానిపై ఒక మనిషి పుర్రెను ఉంచాడు. సమీపంలో పెద్ద అగ్నిగుండాన్ని జ్వలింపజేశాడు. ఆ అగ్నిలో ఏవేవో చమురులు పోసి హోమం చేశాడు. అతని చుట్టూ ఖడ్గాలు ధరించిన భటులు కాపలా కాస్తూనే ఉన్నారు. హోమం పూర్తయిన తర్వాత ఆ ఇంద్రజాలికుడు జయంతపాలుని చిత్రపటాన్ని భూస్థాపితం చేశాడు. ఆ చోట కొన్ని ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద తాను మఠం వేసుకొని కూర్చున్నాడు. అంతకు ముందు పూజ చేసిన కపాలాన్ని ఒడిలో ఉంచుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ కూర్చున్నాడు. 12 గడియలు దాటేదాకా అతనికెవరూ ఏ అంతరాయమూ కలిగించలేదు. కాలపరిమితి దాటిపోగానే మహేంద్రపాలుడు మహోగ్రుడై ఆ ఇంద్రజాలికుణ్ణి తీసుకుని రమ్మని ఓ సేవకుణ్ణి పంపించాడు. రాజాజ్ఞ ప్రకారము కాపలా ఉన్న భటులు జై భగవంతును తీసుకుని సభకు వచ్చారు. జై భగవంత్, నీ గారడీ విద్యలు కనికట్టులు మా ముందు మాటిమాటికి ప్రదర్శించి మా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు. ఇక నిన్ను మన్నించటం మాకు సాధ్యం కాదు. నీకు శిరచ్ఛేద శిక్షను విధిస్తున్నాను అన్నాడు మహారాజు. తొందరపడకండి మహారాజా, నా మాట నేను నిలబెట్టుకున్నాను. మీ కుమారుడు తిరిగి వచ్చాడు అన్నాడు జై భగవంత్. అందరూ ఆశ్చర్యంగా చూశారు అతన్ని. కొందరు అతనికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. మహారాజు కోపంతో జై భగవంతుని చూస్తూ, మాతో పరాచకాలు ఆడుతున్నావా మూర్ఖుడా? మా కుమారుడు తిరిగి వస్తే ఏడి అని గద్దించాడు. మీ మందిరంలో తన శయనాగారంలో హంసతూలిక తల్పం మీద హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. వెళ్ళి చూడండి అన్నాడు జై భగవంతు నిర్భయంగా. సభికులతో పాటు మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగానా? అయితే నువ్వు కూడా రా, పద, ఆ నిజమేదో అక్కడే తెలుస్తుంది అన్నాడు మహారాజు. పదండి అన్నాడు జై భగవంతు. వెంటనే మహారాజు సభికులతో ఉద్యోగులతో జై భగవంతుని వెంటబెట్టుకుని యువరాజు శయనగృహం చేరేసరికి యువరాజు జయంతపాలుడు జై భగవంతు చెప్పినట్లే హాయిగా నిద్రపోతూ హంసతూలికా తల్పం మీద కనిపించాడు. తమ యువరాజును చూడగానే రాజోద్యోగులు సభికులైన పౌరులు ఎంతగానో ఆనందించారు. మహారాజు ఆనందానికి అవధి లేకపోయింది. వెంటనే జై భగవంత్ చేతులు పట్టుకొని, జై భగవంత్, నా పుత్రుణ్ణి మళ్ళీ నా కళ్ళకు కనిపింపచేశావు. నీ మేలు మర్చిపోలేను. ఇవిగో ఈ కానుకలు స్వీకరించి స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని మహారాజు అనర్హములైన బహుమతులు ఇచ్చి జై భగవంతును సాదరంగా వీడ్కొలిపాడు. మాధవి కుక్క రూపం నుంచి జయంతపాలుణ్ణి మామూలు రూపానికి మార్చింది. మాధవి, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అన్నాడు జయంతపాలుడు. దానికేం చెప్పు అంది మాధవి. నేను మా నగరానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళనిస్తావా అని అడిగాడు జయంతపాలుడు. అదేంటి, ఉన్నట్లుండి ఇలాంటి కోరిక కలిగిందేమీ అన్నది మాధవి. నా వృత్తాంతమంతా చెప్పానుగా నీకు. మా నాన్నగారు, మంత్రిగారు, మా ప్రజలు నా కోసము దుఃఖిస్తూ ఉండుంటారు. నీ తండ్రి మా నగరానికి తీసుకుని వచ్చిన కీలుగుర్రము మూలంగా నేనేమైపోయానని వాళ్ళంతా బెంగ పెట్టుకుని ఉంటారు అన్నాడు జయంతపాలుడు. నువ్వు వెళ్ళిపోతే ఎలా జయంత? ఏం? నాకేం తోచదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అదీగాక నా ఎడంవైపు స్తనం మీద మచ్చను ఏ యువకుడైతే చూస్తాడో అతడే నాకు భర్త అని ఒక యోగిని చెప్పింది. ఆ రోజు వెన్నెల్లో నువ్వు చూశావు కదా, నువ్వే నా భర్తవు. నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో జయంత. నేను ముందుగా మా దేశం వెళ్ళిపోవాలి, ఆ తర్వాతనే మన పెళ్లి విషయం. ఆ విధంగా మాధవి జయంతపాలుడు మాట్లాడుకుంటూ ఉండగా బయట ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. వెంటనే మాధవి జయంతపాలుణ్ణి కుక్కగా మార్చి వెళ్ళి తలుపు తీసింది. దండి మొండి అక్కడ నిల్చొని ఉన్నారు. ఆ ఇద్దరిని చూసి మాధవి విసుక్కుంటూ, ఎందుకొచ్చారు అంది. గురువుగారు వచ్చారేమోనని ఇలా వచ్చాము అన్నాడు దండి మాధవిని కొంటెగా చూస్తూ. రాలేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని కసిరింది. కుక్క ఆ ఇద్దరి మీదకి దూకపోయింది.
మాధవి పట్టుకుని కుక్కను వారించింది. అప్పుడే జై భగవంతు అక్కడికి వస్తున్న లక్షణాలు కనిపెట్టి మాధవి కుక్కను చూసి, జయంత, మా నాన్నగారు రానున్నారు, నువ్వు కొంచెం సేపు అలా తోటలోకి వెళ్ళి ఆడుకో అంది. కుక్క గెంతుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుక్క వెళ్ళిన కొన్ని క్షణాలకే జై భగవంతు అక్కడ ఆవిర్భవించాడు. మాధవి నమస్కరించగానే జై భగవంతు కూతురును అక్కున చేర్చుకున్నాడు. ఏరా దండి, ఏమిరా మొండి, బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు జై భగవంతు తన శిష్యులను చూస్తూ. ఏదోలే గురు, మీరు లేకపోవటం వల్ల ఏదో ఇలా ఉన్నాము అన్నాడు దండి నీరసంగా. అదేమిట్రా అలా నీరసంగా మాట్లాడుతున్నావు? తిండి సరిగ్గా తింటున్నారా లేదా? ఏరా మొండి అన్నాడు జై భగవంత్ నవ్వుతూ. మీరు వెళ్ళిన తర్వాత మాధవికి అదుగో అక్కడ ఆడుకుంటుంది చూడండి, ఆ కుక్క దొరికింది. ఇక అప్పటినుంచి ఈవిడ ఆ కుక్క వేడుకలో, దాని ఆలనలో, పాలనలో, లాలనలో పడి మా ఇద్దరినీ పరామర్శించడం పూర్తిగా మర్చిపోయింది అన్నాడు దండి. కుక్క ఏదిరా అంటూ జై భగవంతు చూపులను ఎదురుగా సారించాడు. కొంచెం దూరంగా ఓ తెల్లటి అందమైన కుక్క తోకాడిస్తూ కనిపించింది అతనికి. ఆ కుక్కే గురు, అది నన్ను కాళ్ళతో రక్కి పళ్ళతో కరిచి ఒళ్ళు హూనం చేసింది. అంతేకాదు నా గుడ్డలు కూడా చించి పారవేసింది అన్నాడు దండి. ఆ సొంటల వాగుడికేం గాని, భోజనం చేద్దువు గాని లోపలికి రానా అని మాధవి జై భగవంతును తీసుకొని భవనం లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే దండి మొండిని చూస్తూ, ఒరే మొండి, మనకిదే మంచి సమయం. ఈ కుక్కగాడు వచ్చినప్పటినుంచి ఆ మాధవి మరీ బరి తెగించిపోయింది. అదీకాక ఈ కుక్కగాడు మనల్ని చూస్తేనే బహుబహుమని మీద పడి రక్కుతాడు. ఇప్పుడే వీడి పీడ విరగడ చేసుకుందాం పదా అన్నాడు. మొండి అంగీకరించాడు. ఇద్దరూ బలమైన తాళ్లు సంపాదించి వాటిని ఉచ్చులుగా చేశారు. చెరొక ఉచ్చు తీసుకొని పిల్లుల్లా నక్కి నక్కి కుక్క ఆడుకుంటున్న చోటుకి వెళ్లారు. వెనకపాటుగా వచ్చిన దండి కుక్క మెడకు తన చేతిలోని ఉచ్చును బిగించాడు. వెంటనే మొండి కూడా తన చేతిలోని ఉచ్చును గబక్కున కుక్క కాళ్లకు పెనవేసుకునేటట్లు విసిరి బిగించి పట్టుకున్నాడు. ఆ ఉచ్చుల్లో చిక్కుకున్న కుక్క తప్పించుకోలేక కుయ్ కుయ్ అని అరవటం ప్రారంభించింది. ఆ అరుపులకు మాధవి వస్తుందేమోనన్న భయంతో దండి మొండి అక్కడి నుంచి ఆ కుక్కను ఈడ్చుకుంటూ గబగబా వెళ్ళిపోయారు. అది ఒక అడవిలోని రహస్య ప్రదేశం. దండి మొండి కుక్కను ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళు ఏడవటం వలన కుక్క పొట్ట, కాళ్ళు, ముఖము నేలకు రాజుకొని రక్తం కారుతోంది. దండి మొండి కుక్కను ఆ ఉచ్చులతోనే ఓ చెట్టుకు కట్టివేశారు. ఇద్దరూ చెరొక కర్ర తీసుకున్నారు. కసి తీర ఆ కుక్కను బాది పారేశారు. అది మూర్చపోగా చచ్చిపోయిందనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పీడ విరగడైపోయిందిరా మొండి, ఆ కుక్కగాడి మీద మోజుతో నన్ను మరీ తీసి పారేస్తోంది ఆ మాధవి. ఆ కుక్కగాడు లేకపోవడంతో ఇక నుంచి చచ్చినట్లు నాతో స్నేహంగా ఉంటుంది అన్నాడు దండి. మొండి ఊకొడుతున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా జై భగవంత్ వాళ్ళకి ఎదురయ్యాడు. ఎక్కడికెళ్లారా ప్రశ్నించాడు అతను. మేము అలా షికారుకెళ్ళాం గురు. అంతే కదరా మొండి అన్నాడు దండి మొండి వంక తిరిగి. అంతే అంతే అంతేగా అన్నాడు మొండి. ఏమిటా కంగారు, ఎందుకలా వణికిపోతున్నారు? అబ్బే ఏం లేదు గురు, మేం షికారు చేస్తూ ఉండగా ఓ సింహం మా వైపుగా రావటం చూశాం. అక్కడి నుంచి ఇద్దరము పరుగు లంఘించుకున్నాం. ఆ వణికే ఇది. ఏరా మొండి అంతేగా అన్నాడు దండి. అంతే అంతే అంతేగా అన్నాడు మొండి. ఏడిసారు గాని మాధవి పెంపుడు కుక్క కనిపించడం లేదట. నేను అటుపక్క అన్ని చోట్ల వెతికి వస్తున్నాను, కనపడలేదు. ఇటువైపు ఏమైనా కనిపించిందా అన్నాడు జై భగవంత్. మాధవి పెంపుడు కుక్క లేదు గురు, మాకెక్కడా కనిపించనే లేదే అన్నాడు దండి. ఆ కుక్క కనిపించందే తిండి తీర్థాలు ముట్టుకోనని మాధవి మారాన్ చేస్తోందిరా. ఆ వెధవ కుక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో, మనకు చావు వచ్చి పడింది మధ్యలో జై భగవంతు విసుగ్గా అన్నాడు. నిజం గురు, అది వెధవ కుక్కే అన్నాడు దండి. సరే గాని మీరిద్దరూ వెళ్ళి ఆ కుక్క ఎక్కడుందో వెతికిరండి. ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చేరు సుమా, కుక్క లేకపోతే మాధవి గొడవ చేస్తుంది అని జై భగవంతు అక్కడి నుంచి కదిలిపోయాడు.
దండి మొండి కొంచెం దూరం నడిచి, ఒరే, మన గురువుకు కూడా కూతురు పిచ్చే పట్టిందిరా, ఆ కుక్కగాడి కోసము తానే వెతుక్కుంటూ వచ్చాడు, అయినా భలేగా బోల్తా కొట్టించి పంపించేశాంగా అన్నాడు దండి. ఇంతకీ ఆ కుక్కగాడు చచ్చినట్లేనా అని సందేహం వెలిబుచ్చాడు మొండి. నట్లే ఏమిట్రా నీ ముఖం, ఇద్దరం అదే పనిగా అంతసేపు కర్రలతో బాధితే ఇంకా బ్రతకటమా? మనం బాధాలే కాని ఏనుగులైనా చావవు. కొంచెంసేపు వెతికినట్లు అలా ఇలా తిరిగి కాసేపటికి గురువు దగ్గరికి వెళ్దాం పదా, ఆ కుక్క ఎక్కడా కనిపించడం లేదని చెబితే సరి అన్నాడు దండి. మొండి సరేనన్నాడు. మాధవి నిద్రాహారాలు సైతం విడిచిపెట్టి జయంతి కోసము కలవరించసాగింది. జై భగవంతు విచారంతో కూతురు దగ్గరే కూర్చొని ఉన్నాడు. పోనీలే తల్లి, ఎందుకంతగా విచారిస్తున్నావు? నా మంత్రశక్తితో, ఇంద్రజాలిక విద్యతో అంతకంటే మంచి కుక్కను సృష్టించి ఇస్తాను. లేచి అన్నం తినమ్మా అన్నాడు జయభగవంతు. మాధవి కన్నీరు తుడుచుకుంది. అయ్యో, నా బాధ నీకెలా తెలియచేయను నాన్న, నాకు ఆ కుక్కే కావాలి, అది లేకపోతే నేను బ్రతకలేను అంది మాధవి. అప్పుడే దండి మొండి వచ్చారు అక్కడికి. ఏరా, మాధవి కుక్క కనిపించిందా అని జయభగవంత్ అడగగానే ఇద్దరూ ఒకేసారి లేదు గురు అని సమాధానం చెప్పారు. ఈ మొండిగాడే నా కుక్కను ఏదో చేసి ఉంటాడు నాన్న, ఆ కుక్క అంటే వీడికి మొదట్నుంచి కోపమే అని తండ్రితో చెప్పింది మాధవి. ఏరా, నిజం చెప్పు, ఆ కుక్కనేమైనా చేశావా అని గద్దించాడు జయభగవంతు. అమ్మో, నేనేం చేస్తాను గురు, నాకేం తెలియదు గురు అన్నాడు దండి వణుకుతూ. వీడు నీ దగ్గర ఇలా నక్క వినయాలు ప్రదర్శిస్తాడు నాన్న. ఆనాడు ఉద్యానవనంలో నేను ఆడుకుంటూ ఉంటే అక్కడికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అసభ్యంగా మాట్లాడి క్రింద పడదూసి వెళ్ళిపోయాడు అంది మాధవి. ఆ మాటలు వినగానే జయభగవంతుకి కోపం వచ్చి, ఏరా గాడిద, నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా ముద్దుల కూతుర్ని అంతంత మాటలంటావా, క్రింద పడదోస్తావా, ఎంత ధైర్యం నీకు? మొదటిసారి కాబట్టి మన్నిస్తున్నాను, మళ్ళీ ఎన్నడైనా నీ మీద ఇలాంటి ఫిర్యాదు వచ్చిందా వీపు చీరి పారేస్తాను, జాగ్రత్త హెచ్చరించాడు జయభగవంతు. చిత్తం గురు, ఇంకెప్పుడు అలా చేయను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు మొండి. ఆగు, ఆ కుక్క సంగతి తేలకుండా ఎక్కడికి వెళతావు? ముఖ్యంగా నీకు తెలియకుండా నా కుక్క ఎక్కడికి వెళ్ళదు, ఏమీ కాదు అని తండ్రి వైపుకు తిరిగి, వీడి ఇలా మాటలతో నిజం చెప్పడు నాన్న అంది మాధవి. వెంటనే జయభగవంతు తన చేతిని ఒకసారి పైకెత్తి గాలిలోకి తిప్పాడు. తక్షణము కొన్ని తేళ్లు సూదుల్లాంటి కొండీలు పైకెత్తుకొని దండి మొండిల మీద పడ్డాయి. అవి వాళ్ళిద్దరినీ కుట్టడం మొదలుపెట్టేసరికి ఇద్దరూ బాధతో విలవిలలాడుతూ, గురు గురు, బాధ భరించలేకుండా ఉన్నాం, ఈ బాధ పోగొట్టండి, ఈ తేళ్లను మాయం చేయండి అంటూ ఏడుస్తూ మొత్తుకున్నారు. అయితే నిజం చెప్పండి, ఆ కుక్కనేం చేశారు అన్నాడు జయభగవంతు. ముందు మా బాధ పోగొట్టండి గురు, కుక్క ఉన్న చోటికి మిమ్మల్ని ఇప్పుడే తీసుకుని పోతాము అన్నారు ఇద్దరూ దీనంగా. జయభగవంతు చేతిని మళ్ళీ గాల్లోకి తిప్పాడు. వెంటనే తేళ్లు వాటితో పాటు బాధ మాయమైపోయాయి. ఓ పదండి, ఆ కుక్క ఎక్కడుందో చూపించండి అన్నాడు జయభగవంతు. నేను కూడా వస్తాను నాన్న అంది మాధవి. పదమ్మా అన్నాడు జయభగవంతు. అందరూ అడవి వైపు బయలుదేరారు. దండి మొండి జయభగవంతును మాధవిని తీసుకుని కుక్క ఉన్న చోటికి వెళ్లారు. కొన ఊపిరితో మూలుగుతూ చెట్టుకు కట్టివేయబడి ఉన్న కుక్కను చూడగానే మాధవి బోరున ఏడుస్తూ వెళ్ళి కట్లు విప్పి ఆ కుక్కను కౌగలించుకుంది. ఏరా, ఈ పని ఎవరు చేశారు? నిజం చెబుతారా, మళ్ళీ తేళ్లను సృష్టించి మీ మీదకు వదలమంటారా అని గద్దించాడు జయభగవంత్. చెబుతాం గురు, ఈ కుక్క మీద ద్వేషంతో మేమే ఈ పని చేశాము అన్నాడు దండి. అదే సమయంలో మాధవి ఒడిలో కుక్క కొన ఊపిరితో అటు ఇటు మూలుగుతూనే తల వాల్చేసింది. మాధవి కళ్ళ వెంట కన్నీరు ధారాపాతమైంది. జయభగవంతు ఆలోచనలో పడ్డాడు. కన్న కూతురు ధోరణి అతనికి కలవరాన్ని కలిగించింది. మంత్రతంత్రాలలో సుప్రసిద్ధుడు తను. తన గారాబు కూతురు మాధవి. ఆ గారాబంతోనే తను కొన్ని మంత్రాల్ని ఆమెకు ఉపదేశించాడు. ప్రత్యేకంగా సర్వ సౌకర్యాలతో నిండిన బ్రహ్మాండమైన భవనాన్ని కట్టించి ఇచ్చాడు. కోరుకున్నవన్నీ చిటికలో అమెరేటట్లు చేశాడు.
ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది? కుక్కకు మాధవికి ఏమిటి సంబంధం? ఎంత పెంపుడు కుక్క అయితే మాత్రము కన్న తండ్రిపై లేని మమకారము దానిపైన ఎలా ఏర్పడింది? సాహసికురాలైన తన కుమార్తె ఒక మామూలు కుక్క కోసము కన్నీరు కార్చటమా? కాదు కాదు, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఒక్కసారి కుక్కతో కుమార్తె ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకున్నాడు. జయంత్ అని కుక్కను పిలవడం గుర్తుకు వచ్చింది. క్షణంలో విషయం అర్థమైనట్లు మొహం పెట్టాడు జయభగవంత్. చిక్కుముడి విడివిడినట్లుగా తేరుకున్నాడు. కళ్ళు మూసుకొని ఇష్టదేవతను స్మరించాడు. మాధవి ఒడిలో ఉన్న కుక్క ఉజ్జయిని యువరాజు జయంతపాలుడిగా గోచరించాడు జయభగవంతుకు. కుమార్తె పైన పట్టరాని కోపం వచ్చింది. కానీ అణుచుకొని ఏమీ తెలియనట్లు నటించి ఏదో ఒక విధంగా మాధవిని జయంత్ బారి నుంచి తప్పించాలనుకున్నాడు. మాధవి దుఃఖాన్ని ముందు పోగొట్టాలి. అందుకు జయంత్ను మామూలు మనిషిగా చేయాలి. జయభగవంతు కుక్కపై మంత్రోదకం చెల్లాడు. వెంటనే ఆ కుక్క మాయమై ఆ స్థానంలో పూర్వము కీలుగుర్రం మీద ఎక్కి వచ్చిన దుస్తులతో ఆభరణాలతో ప్రకాశిస్తూ జయంతపాలుడు నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యంతో నిలుచుని ఉన్నాడు. అతన్ని చూడగానే దండి మొండి ఆశ్చర్యంతో, గురు గురు అలా చూడండి, మాధవి కుక్క ఎలా మారిపోయి అందగాడైన యువకుడుగా మారిపోయిందో చూడండి గురు అన్నాడు దండి. వెంటనే జయభగవంత్ అటువైపుకు తిరిగి, ఆ ఉజ్జయిని యువరాజు జయంతపాలుడు అన్నాడు విభ్రాంతుడైతూ. అవును స్వామి, ఇదేమీ ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం కాదు. నేను నిజమైన జయంతపాలుణ్ణే. మీరు సృష్టించి మా రాజధానికి తెచ్చిన ఆ యంత్ర గుర్రాన్ని ఎక్కి ఇలా వచ్చాను. అప్పటి నుంచి మీ కూతురి మంత్రమహిమ వలన అప్పుడప్పుడు కుక్కగా ఉన్నాను అన్నాడు జయంతపాలుడు. జయభగవంతు తల ఊపి ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు. మాధవికి తాను ఉపదేశించిన మంత్ర విద్యలను ఉపసంహరించుకున్నాడు. నాన్న, నన్ను మన్నించవు. ఈ జయంతపాలుని విషయము సమయం వచ్చినప్పుడు మీకు చెబుదామనుకున్నాను. కానీ ఈ దండి మొండిల మూలంగా మాధవి మాటలకు మధ్యలోనే అడ్డొస్తూ, పర్వాలేదులే తల్లి, ఇంటికి వెళదాం పదండి అన్నాడు జయభగవంతు ముందుకు దారి తీస్తూ. కొన్ని దినాలు మాధవి జయంతపాలునితో హాయిగా గడిపింది. ప్రతి దినము వెన్నెల వేళల్లో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండటము వాళ్ళకు అలవాటైపోయింది. ఒకనాడు జయంతపాలుడు ఉద్యానవనంలో పచార్లు చేస్తూ ఉండగా దూరంగా మాధవి పాట వినిపించింది. తన కోసం వచ్చి తను ఉన్న చోటికి రమ్మని అలా పాటతో ఆహ్వానిస్తుందనుకున్నాడు జయంతపాలుడు. వెంటనే ఆ పాట వినిపిస్తూ ఉన్న వైపుగా నడిచాడు. ఆ పాట ఆ తోటలోని ఒక బావిలో నుంచి వినిపిస్తున్నట్లుగా అతనికి అర్థమైంది. తన మాధవి ఆ పాతాళపు బావిలో నుంచి ఎందుకు పాట పాడుతుందా అని ఆశ్చర్యపోతూనే జయంతపాలుడు ఆ బావి వద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు. పాట ఆగిపోయింది. మొదట్నుంచి అతనికి తెలియకుండా అతన్ని వెన్నంటి వచ్చిన దండి మొండి ఇద్దరూ చెరొక్కాలు పట్టుకొని జయంతపాలుణ్ణి పాతాళం వంటి ఆ బావిలోకి తోసేశారు. అమ్మయ్య, గురువుగారు చెప్పిన పని సలక్షణంగా పూర్తి చేశాం. ఇప్పుడే పోయి మాధవిని ఇచ్చి పెళ్లి చేయమని ధైర్యంగా అడుగుతాను గురువుగారిని అన్నాడు దండి చేతులు దులుపుకుంటూ. అదేమిట్రా, మాధవి ఈ నూతిలో గదా ఉంది, పాట కూడా పాడిందిగా అన్నాడు మొండి. నీ ముఖం, పాట లేదు, పద్యమూ లేదు. అదంతా గురువుగారి మహేంద్రజాలం. పెళ్లిగాని తన కూతుర్ని వల్లో వేసుకున్నాడని ఆ జయంతపాలుని మీద గురువుగారికి కోపం. అదీగాక ఈ జయంతుని తండ్రి మన గురువుగారిని చాలా అవమానం చేసి పంపాడట. అందుకోసమని ఈ విధంగా పగ తీర్చుకున్నారు. ఒరే మొండి, ఈ సంగతి మాధవికి గాని చెప్పేవు సుమా, గురువుగారు తేళ్లు వదులుతారు సుమా అన్నాడు దండి. నేనెందుకు చెబుతానురా బాబు, నాకు మాధవి అంటే మొదట్నుంచి చచ్చేంత భయం అన్నాడు మొండి. అయితే పద, గురువుగారి దగ్గరికి వెళ్దాము అన్నాడు దండి. ఇద్దరూ ముందుకు కదిలారు. గురు గురు, అంతా మీరు చెప్పినట్లే చేశాం గురు అన్నాడు దండి. భేష్రా, మీరు నాకు తగిన శిష్యులు అన్నాడు జయభగవంతు. అయితే గురు, మాధవిని ఇక నాకిచ్చి పెళ్లి చేస్తారు కదూ దండి ఉత్సాహంగా అడిగాడు. నోర్మయ్, మాధవి ఎక్కడా, నువ్వెక్కడా? మళ్ళీ ఇలాంటి పిచ్చివాగుడు ఎప్పుడైనా వాగావో? వద్దులే గురు, నేను వాగను వద్దు, మీరు తేళ్లను నా మీదకి వదలను వద్దు. పోనీ
ఆ ఇంద్రజాల విద్యలన్నా నేర్పిస్తారా అని అడిగాడు దండి. నేర్పిస్తానురా, దానికి సమయం రావాలి అని జై భగవంతు చిరాకు పడగా దండి మొండి అక్కడి నుంచి కదిలిపోయారు. జై భగవంతు ఏదో ఆలోచించటం ప్రారంభించాడు. హంసతూలిక తల్పం మీద నుంచి మాధవి లేచి కూర్చుంది. కిటికీలో నుంచి సూర్యుని నీరెండ మీద పడటంతో ఆశ్చర్యపోతూ, అరరే తెల్లవారిపోయిందే, ఇంత మొద్దు నిద్ర నాకెలా వచ్చిందబ్బా, పాపం రాత్రంతా నా కోసం ఉద్యానవనంలో నిరీక్షించి విసిగిపోయి ఉంటాడు నా జయంతు. తెల్లవారుజామున ఎప్పుడో వచ్చి తన గదిలో పడుకొని ఉంటాడు, వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి అనుకుంటూ మాధవి జయంతు ఉన్న గదివైపు నడిచింది. ఆ చర్యలన్నింటినీ బయట ఉండి చూస్తున్న జై భగవంతు మాధవి జయంతుని గదివైపు వెళ్ళగానే ఏమీ ఎరగనట్లు బయట అటూ ఇటూ పచార్లు చేయటం మొదలుపెట్టాడు. మాధవి గదంతా జయంతపాలుని కోసం వెతికింది. అతడు కనిపించకపోవడంతో బయటకు వచ్చి తండ్రిని చూసింది. నాన్న, జయంతును చూశావా అని అడిగింది. లేదమ్మా, గదిలో లేడా అని అడిగాడు జై భగవంతు తనకేమీ తెలియనట్లు నటిస్తూ. లేడు నాన్న, ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని మాధవి అంటూ ఉండగానే మొండి అక్కడికి వచ్చాడు. ఏరా మొండి, నువ్వు మన జయంతుని ఎక్కడైనా చూసావా అని అడిగాడు జై భగవంతు. క్షమించండి గురువుగారు, జయంతుని విషయము నా నోటితో చెప్పి మీ మనసును బాధ పెట్టలేను అన్నాడు మొండి ఎంతో బాధపడుతూ. ఆ మాటలు వినగానే మాధవి కంగారుగా మొండిని చూస్తూ, మొండి, ఏమైంది? నా జయంతుకి ఏం జరిగింది? మళ్ళీ ఆ దండిగాడు ఏమైనా చేశాడా అని ఆందోళనగా ప్రశ్నించింది మాధవి. మొండి మాధవి మాటలకు బదులు చెప్పకుండా మౌనం వహించాడు. అమ్మాయి అంత ఆందోళనగా అడుగుతూ ఉంటే జవాబు చెప్పవేంట్రా మొండి అన్నాడు జై భగవంతు. ఏం చెప్పమంటారు గురు అంటూ నీళ్లు నమలటం ప్రారంభించాడు మొండి. అబ్బబ్బా, ఏం జరిగిందో అదే చెప్పరా ఏబ్రాసు గాడిద అన్నాడు విసుగుతో జై భగవంతు. అయితే వినండి, నిన్నటి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత నేను ఆస్థాన విదూషకునితో కొంచెం పని ఉంటే ఆ పని చూసుకొని తిరిగి మన నివాసానికి వస్తున్నాను. దారిలో నాకు జయంత్ ఎదురయ్యాడు. ఎక్కడికి వెళుతున్నావని అడిగాను. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను మొండి. ఆ మాయదారి కీలుగుర్రము ఇక్కడ తెచ్చి పడేసినప్పటి నుంచి మంత్రగత్తె అయిన మాధవి నన్ను ఆట ఆడిస్తోంది. దాని ముఖం, అది నన్ను ప్రేమించిందట. నేను ఆ మాయలాడి మాటలు నమ్మినట్లే నటిస్తూ కాలయాపన చేశాను. ఇప్పుడు కుక్క రూపం పోయి శాశ్వతంగా నా రూపం నాకు వచ్చేసిందిగా. ఇక నన్ను ఆ మాధవి ఏమీ చేయలేదు. అదీగాక మీ గురువైన జై భగవంతు నాకు విరోధి. ఆ దుర్మార్గుడే మా నాన్నగారి నుంచి నన్ను మాయ చేసి ఇక్కడికి పంపించి ఉంటాడు. ఇక్కడ ఉండటానికి నాకు మనసొప్పటం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు అని నన్ను బ్రతిమలాడుకున్నాడు. అందువలన నేను వెంటనే మీకు ఈ వివరాలు చెప్పలేదు అన్నాడు మొండి. అంతంత మాటలన్నాడా వాడు? నన్నంటే అంటాడు గాని నా ముద్దుల కూతుర్ని కూడా అంత హీనంగా మాట్లాడా అన్నాడు జై భగవంతు కోపంతో. అతడన్న మాటలు పూర్తిగా చెప్పలేదు గురు. మాధవిని ఇంకా చాలా చాలా తిట్టాడు. అసలు మాధవి మీద అతనికి ఇష్టమే లేదట అన్నాడు మొండి. అంతవరకు అసహనంగా ఆ మాటలు వింటున్న మాధవి కోపంతో ముఖం ఎర్రబడగా, అబద్ధం, ఈ మాటలు నేను నమ్మను. నా జయంతు ఎన్నటికీ అలా అనడు. నాకు తెలుసు జయంతు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో. జయంతును నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అతనికి తెలుసు. ఇదంతా ఏదో నాటకం అంటూ మాధవి బోరున ఏడుస్తూ ముఖాన్ని 2 చేతుల్లో దాచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాధవి వెళ్ళగానే జై భగవంతు మొండి ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. గురు, మనం ఆడింది నాటకమని మాధవి పసిగట్టేసిందే అన్నాడు మొండి. ఉష్ అంటూ జై భగవంతు ఆలోచిస్తూనే కూతురి గదివైపు నడిచాడు. ఉజ్జయినీపురంలో యువరాజైన జయంతపాలుని పరిస్థితి ఏమీ బాగుండలేదు. అతడు ఉలకడు, ఎవరితోనూ పలకడు. ఎప్పుడూ అలాగే హంసతులికా తల్పం మీద పడుకుని పైకి చూస్తూనే ఉంటాడు. ఆహారం ముట్టుకోడు. మహారాజు, మంత్రి ఎన్నో విధాల అతన్ని మాట్లాడించాలని ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. చివరికి మహారాజు తన కుమారుడికి ఏదైనా గాలి సోకిందేమో అనుకున్నాడు. అందుకని ఎందరో భూత వైద్యులను పిలిపించి పరీక్ష చేయించాడు. ఫలితం లేకపోయింది. మరెందరినో వైద్యులను పిలిపించాడు మహారాజు.
వారు కూడా పరీక్షించి ఏమీ తేల్చలేకపోయారు. మహారాజుకి దిగులు పట్టుకుంది. కొడుకు తిరిగి వచ్చాడన్న సంతోషము మళ్ళీ విచారానికే కారణమైంది. ఆస్థాన వైద్యుణ్ణి ఇంద్రజాలికుడైన జైభారత్ను ఎప్పుడూ యువరాజును అంటిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకునేటట్లు నియమించాడు మహారాజు. జైభారత్కు ఆస్థాన వైద్యుడికి కూడా అక్కడే పడక. ఒకరోజు అర్ధరాత్రి దాటిన సమయంలో జైభారత్కు మెలకువ వచ్చింది. హంసతూలిక తల్పం వైపు చూడగా అక్కడ యువరాజు లేడు. ఆస్థాన వైద్యుడు వృద్ధుడు కావటం వలన మంచి నిద్రలో ఉండి గుర్రు కొడుతున్నాడు. యువరాజు ఏమయ్యాడా అని ఆలోచిస్తూ జయభారత్ తన పక్క మీద నుంచి లేచి వాకిటి దగ్గరకు వచ్చాడు. అప్పుడే రాజభవనం ముందుండి నిద్రిస్తున్న కావలి వాళ్ల కళ్ళుగప్పి యువరాజు పక్క సందులోకి వెళ్లటం కనిపించింది జయభారత్కు. జయభారత్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆశ్చర్యంతో గబగబా నడుస్తూ యువరాజు వెళుతున్న వైపుగా నడక సాగించాడు. యువరాజుకు తెలియకుండా అతని వెనకనే చాటుచాటుగా నడవసాగాడు. నిర్మానుష్యంగా ఉన్న వీధులన్నింటినీ దాటి యువరాజు ఊరి ముందరి శ్మశానం వైపుకు చేరుకున్నాడు. జయభారత్ కూడా యువరాజును అనుసరించి శ్మశానం చేరుకున్నాడు. అక్కడ కాలుతున్న కాష్టాల వెలుతురులో యువరాజు దేనికోసమో వెతకటం ప్రారంభించాడు. ఒకచోట తవ్విన మట్టిని కొంచెం ఎత్తుగా పోసి ఉన్న చోట ఆగాడు. ఆ మట్టిని తన చేతులతో గబగబా లాగివేసి ఆ గుంతలో నుంచి ఒక శవాన్ని బయటికి తీసి ఆవురావురుమంటూ పీక్కొని తినటం ప్రారంభించాడు. చాటున నిలబడి ఆ విశేషాన్ని చూస్తున్న జయభారత్ ఆ దృశ్యాన్ని కళ్ళు నులుముకొని మరీ చూశాడు. అతనికి ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగింది. తమ యువరాజు చేస్తున్న పనేమిటి? దాసదాసీ జనాలు పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తూ ఉండగా హాయిగా వాటిని ఆరగించవలసిన వాడు అర్ధరాత్రి వేళ శ్మశానానికి వచ్చి శవాన్ని పీక్కు తింటున్నాడు. ఈ వింతకు కారణమేమై ఉంటుంది? జయభారత్ అలా ఆలోచిస్తూ కొంతసేపు గడపగానే యువరాజు శవాన్ని పూర్తిగా భక్షించి వెనుతిరిగాడు. మరబొమ్మలా నడుస్తూ పట్టణానికేసి బయలుదేరాడు. జయభారత్ కూడా ఏదో ఆలోచిస్తూనే యువరాజు వెన్నంటి నడిచాడు. యువరాజు వీధులన్నీ దాటి రాజమందిరంలోని తన గదిలోకి ప్రవేశించాడు. హంసతులిక తల్పం మీద పడుకొని నిద్రపోవటం ప్రారంభించాడు. అతన్ని వెన్నంటి వచ్చిన జయభారత్ అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నందువలన తన తల నుంచి 2 వెంట్రుకలు లాగి వాటితో యువరాజు 2 కాళ్ల బొటనవేళ్లను ఒకటిగా చేర్చి కట్టివేసి ఏదో మంత్రం చదివాడు. అప్పటి వరకు యువరాజు రూపంలో ఉన్న పిశాచము మామూలు రూపాన్ని దాల్చింది. క్షణక్షణానికి పెరిగిపోసాగింది. బాగా పెరిగిపోతే ఆ బరువుకి హంసతూలికా తల్పం కూడా ఫెళఫెళమంటూ విరిగిపోయేలా ఉంది. జయభారత్ మరో మంత్రాన్ని చదివాడు. భయంకర ఆకారంలో ఉన్న పిశాచము చిన్న పిల్లి కూనగా మారిపోయింది. దానిపైన మంత్రించి నీళ్లు చల్లి చేత్తో అందుకున్నాడు. పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అంటోంది. ఇష్టదైవాన్ని ప్రార్థించి పిల్లి కూనకు దారి చూపించాడు జయభారత్. రాజప్రాసాదాన్ని అంటిపెట్టుకుని ఉన్న పిశాచం పీడ వదిలిపోయింది. పిల్లి కూనగా ఉన్న పిశాచం వలన ఇప్పుడు ఎవరికి ఏ అపాయము కలగబోదు అన్న తృప్తి కలగగానే నిద్రకు ఉపక్రమించాడు జయభారత్. హంసతూలికా తల్పము శూన్యంగా ఉంది. ఉదయాన్నే జయభారత్ రాజవైద్యునికి రాత్రి జరిగిన వివరాలన్నీ తెలియచేసి అతడిని వెంటబెట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో మహారాజు మహామంత్రిని ఆప్తులైన మరికొందరిని దగ్గర కూర్చోబెట్టుకుని తన కుమారుడి విషయమై ఆలోచిస్తున్నాడు. మహారాజా, మోసం జరిగింది. ఆ నేపాల ఇంద్రజాలికుడు మన కళ్ళలో కారం కొట్టి వెళ్ళాడు అన్నాడు జయభారత్ మహారాజుకు నమస్కరిస్తూ. ఏమిటా మోసం అని అడిగాడు మంత్రి. ఏం చెప్పమంటారు మంత్రిగారు? ప్రస్తుతము మన రాజమందిరంలో యువరాజుగా ఉంటున్నది ఒక పిశాచము అన్నాడు జయభారత్. ఆ మాటలకి అందరూ ఉలికిపడ్డారు. మహారాజు దిగ్భ్రాంతుడైపోతూ, ఏమన్నావు? యువరాజు స్థానంలో ఉన్నది పిశాచమా అన్నాడు. అవును ప్రభు అని జయభారత్ రాత్రి జరిగిన విశేషాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు మహారాజుతో. తన ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ గొప్ప రాజభక్తుడని, అతని పరిశోధనలో కానీ మాటల్లో కానీ ఎప్పుడూ పొరపాటు ఉండదని అందరూ నమ్మారు. జయభారత్, అయితే మన యువరాజుగారు ఎక్కడ ఉన్నట్లు? మంత్రి ఆందోళనతో అడిగాడు.
వంచకుడైన ఆ నేపాళ మాంత్రికుణ్ణి తిరిగి మనం పట్టుకురాగలిగితే తప్ప యువరాజుగారి సంగతి తేట తెల్లమవ్వదు. మహారాజుగారు విధించిన చెరసాల శిక్షను తప్పించుకోవటానికి ఈ ఎత్తివేసిపోయిన ఆ నేపాళీయుడు ప్రస్తుతము తన రాజ్యానికి వెళ్ళి ఉంటాడని అనుకోవాలి అన్నాడు జయభారత్. మహామంత్రి, అయితే నేపాళ రాజుకు వర్తమానం పంపించండి. జరిగిన సంగతులన్నీ వివరించి ఆ మాంత్రికుణ్ణి మా అధీనం చేయకపోతే యుద్ధం తప్పదని మన రాయబారికి ఉత్తరం ఇచ్చి పంపించండి అని మహారాజు దుఃఖంతో అంతఃపురం వైపు వెళ్ళిపోయాడు. అది నేపాళ దేశపు రాజధాని అయిన కఠమండ నగరం. ఆ పట్టణాన్ని పరిపాలించే అమరనాథ్ భూపాలుడు ఒకనాడు కొలువు తీరి ఉండగా ఒక రాజభటుడు వడివడిగా సింహాసనం దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ, మహారాజా, ఉజ్జయిని చక్రవర్తి అయిన మహేంద్ర పాలుర వారి పంపున ఓ రాయబారి వచ్చి తమ దర్శనం కోసం వేచి ఉన్నాడు అని విన్నవించాడు. వెంటనే లోపలికి పంపించు అని రాజభటుడిని పంపించాడు అమర్నాథ్. ఆ భటుడు వెళ్ళిన కొంచెం సేపటికి ఉజ్జయినీపుర రాయబారి వచ్చి అమర్నాథ్ మహారాజుకి నమస్కరించి ఓ ఉత్తరం ఇచ్చాడు. అమర్నాథ్ మహారాజు ఆ ఉత్తరాన్ని ఆస్థాన లేఖకుని చేతికి ఇచ్చి చదవమన్నాడు. ఆ లేఖకుడు ఉత్తరం మడత విప్పి ఇలా చదవటం ప్రారంభించాడు. ఘనత వహించిన నేపాళ ప్రభువులైన అమర్నాథ్ మహారాజు గారికి ఉజ్జయిని చక్రవర్తి వ్రాసి పంపిన లేఖ. కొలది రోజుల క్రిందట మీ దేశం నుంచి జై భగవంత్ అనే ఇంద్రజాలికుడు మేము మా రాజధానిలో ఏర్పాటు చేసిన విచిత్ర వస్తు ప్రదర్శనకు వచ్చాడు. అతడు తనతో కూడా ఒక కీలుగుర్రాన్ని తీసుకుని వచ్చాడు. ఆ కీలుగుర్రంలోని మంచి చెడ్డలను మాకు వివరించకుండా దానిని పరీక్షించేందుకు మా కుమారుడైన జయంతపాలుణ్ణి పురిగొల్పాడు. మా కుమారుడు అది మాయగుర్రమని, యంత్రాలతో తయారు చేసిన కీలుగుర్రమని తెలియక దానిపై కూర్చున్నాడు. అది అతన్ని తీసుకొని వాయుమండలంలోకి వెళ్ళిపోయింది. ఆ అపరాధానికి మేము జై భగవంతును శిక్షింపపోగా అతడు తన ఇంద్రజాలిక విద్యతో తేళ్లు, పాములు మొదలైన విషజంతువులను సృష్టించి మా ప్రజలను భయపెట్టాడు. మా ఆస్థాన ఇంద్రజాలికుడైన జై భారత్ జై భగవంతుతో చాలాసేపు పోరాడి చివరకు అతన్ని జయించాడు. జై భగవంతును మేము చెరలో వేయించాము. చెరసాల నుంచి తప్పించుకోవటానికి జై భగవంతు తన ఇంద్రజాలిక విద్యతో ఒక పిశాచాన్ని యువరాజు రూపంలో ఉంచి మా శిక్ష నుంచి తప్పించుకొని పోయాడు. ఇటీవలే మేము ఆ మోసం తెలుసుకున్నాము. అతన్ని శిక్షించితే కానీ మా కుమార్ని జాడ బయటపడదు. కాబట్టి మీరు వెంటనే జై భగవంతుణ్ణి పట్టి బంధించి మీ సేవకుల్ని తోడిచ్చి మా దూత వెంట మా రాజధానికి పంపించవలసిందిగా కోరుతున్నాము. మేము మీరు ఏటేటా కట్టవలసిన కప్పము గత 2 సంవత్సరాలుగా కట్టకపోయినా స్నేహభావంతోనే ఉన్నాము. మా సామంతరాజులైన మీకు మాకు జరిగిన కష్టనష్టాలు మీవుగా భావించి మాకు తీరని ద్రోహం చేసిన ఆ జై భగవంతును అప్పగించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు మహేంద్రపాలుడు ఉజ్జయిని చక్రవర్తి. లేఖకుడు ఆ లేఖను పూర్తిగా చదవగానే సభలో కలకలం బయలుదేరింది. వెంటనే అమర్నాథ్ మహారాజు మంత్రులతో ఆలోచించి తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జై భగవంతును సభకు పిలిపించాడు. ఉజ్జయిని చక్రవర్తి రాసి పంపిన ఉత్తరాన్ని ఇచ్చి చదువుకోమన్నాడు. జై భగవంతు ఆ ఉత్తరాన్ని చదువుకున్న తర్వాత, మహేంద్రపాల చక్రవర్తులకు మనం సామంతులము, అతని అనుగ్రహానికి పాత్రులము. అతని కోరిక ప్రకారము తక్షణము నిన్ను బంధించి ఆ దేశానికి పంపుతాను. మా స్నేహం నిలుపుకుంటాము. ఇంతకీ నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు నేపాళ మహారాజైన అమర్నాథ్. జై భగవంతు చెలించలేదు. అతడి వినయం అభినయిస్తూ, మహారాజా, తమరు శాంతించి సావధానంగా నా మాట వినండి. అనేక మంది ప్రజ్ఞావంతులతో పాటు నేను కూడా ఉజ్జయినిలో జరిగే విచిత్ర వస్తు ప్రదర్శనకు వెళ్ళిన మాట నిజము. నా కీలుగుర్రాన్ని వెంట తీసుకుని పోయిన సంగతి కూడా సత్యమే. అయితే చక్రవర్తి కుమారుడు నా అనుమతి లేకుండా ఆ గుర్రం యొక్క యంత్రాల వివరం తెలుసుకోకుండా వేగిరపడ్డాడు. అది నిజమైన గుర్రం అనుకుని అశ్వపరీక్షలో తన్ను మించిన వారు లేరన్న అహంభావంతో దానిపైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ గుర్రం అతన్ని అంతరిక్షానికి ఎత్తుకెళ్ళిందంటే అందుకు బాధ్యుణ్ణి నేనా ప్రభు అన్నాడు. అమర్నాథ్ మహారాజు తల ఊగిస్తూనే, అవును, నువ్వు కాదు అన్నాడు. అందుకు నేనే బాధ్యుణ్ణని మహేంద్రపాల చక్రవర్తి నన్ను ఖైదు చేయించాడు.
నేను తప్పించుకోవటానికి ఎత్తివేసిన మాట నిజమే. ఆ రాజభవనంలో చిరకాలం నుంచి కనిపెట్టుకుని ఉన్న ఓ పిశాచాన్ని రాజకుమారుణ్ణిగా మార్చి నేను విడుదల పొంది వచ్చాను. ఇందులో నా అపరాధం ఏమిటో తమరే సెలవివ్వండి అన్నాడు జయభగవంతు. ఇందులో కూడా నీ అపరాధం ఏమీ లేదు అన్నాడు అమర్నాథ్. ఆ ఆస్థానంలో మరో ఇంద్రజాలికుడున్నాడు. అతని ప్రేరేపణతో చక్రవర్తి ఈ విధంగా ఉత్తరం రాసి పంపాడు. అతని కుమారుడు మాయమైపోవటానికి మనమెలా బాధ్యులం ప్రభు అన్నాడు జయభగవంతు యుక్తియుక్తంగా. తమ ఆస్థాన ఇంద్రజాలికుడు చెప్పింది సబబుగానే తోచింది నేపాళరాజుకి. మంచిది, నువ్వు చెప్పిందంతా నమ్ముతున్నాము. అయితే బలవంతునితో విరోధం తెచ్చుకోబోతున్న మా మాట ఏమిటి అని అడిగాడు అమర్నాథ్. ఎవడు బలవంతుడు, ఎవడు బలహీనుడు ప్రభు? స్వతంత్రంగా జీవించటము ప్రతి ఒక్కరి జన్మ హక్కు. అటువంటి స్వతంత్రం కోల్పోయి మనం ఎంతకాలమని ఆ చక్రవర్తికి కప్పం గడుతూ అడుగులకు మడుగులొత్తుతూ బ్రతకాలి? ఇలా బెదిరింపులకు లొంగి ఎంతకాలం అణిగిమణిగి ఉండాలి? నిజమే. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? అమర్నాథ్ మహారాజు అన్నాడు. నా దేశంలోని ప్రజలను, నా ఉద్యోగులను రక్షించుకున్నా శిక్షించుకున్నా నేనే కాబట్టి ఇందులో మీ ప్రమేయం చెల్లదని, ఇక మీదట మేం కప్పం కట్టడం మానివేసి స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని ఉత్తరం రాసి ఉజ్జయిని రాయబారికిచ్చి పంపండి అన్నాడు జయభగవంతు. అలా వ్రాసి పంపితే చక్రవర్తి వెంటనే యుద్ధానికి రాడు? అమర్నాథ్ సందేహం వెలిబుచ్చాడు. రానివ్వండి అన్నాడు జయభగవంతు. ఉజ్జయిని చక్రవర్తి అయిన మహేంద్రపాలుడు భారతదేశంలోని గొప్ప చక్రవర్తుల్లో ఒకడు. ఎన్నో సంపదలు సైన్యాలు ఉన్నవాడు. క్షణంలో మనల్ని జయించి మన రాజ్యాన్ని ఆక్రమించుకోగల శక్తివంతుడు. అతనితో యుద్ధం చేయటం అంటే మాటలా అన్నాడు అమర్నాథ్. మీరు భయపడవద్దు ప్రభు. నా కంఠంలో ఊపిరి ఉండగా శత్రువులు మన దేశాన్ని జయించలేరు. లక్షలాది సైన్యాలని నా ఇంద్రజాలిక శక్తులతో సృష్టించగలను. కోట్లాది ధనరాశుల్ని కృమ్మరించగలను. ఇందు గురించి మీరేం జంకకండి అన్నాడు జయభగవంతు. నేపాళరాజుకి ఆ ఇంద్రజాలకుని మాటలు నచ్చాయి. మంత్రులు ఎంత చెప్పినా వినకుండా నేపాళరాజు జయభగవంతు చెప్పిన విధంగా ఉత్తరం రాసి ఉజ్జయిని రాయబారి చేతికి ఇచ్చి పంపాడు. జయంతపాలుని కోసము మాధవి ఎక్కడెక్కడో వెతికింది. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. చివరకు నిరాశే మిగిలింది. జయంతపాలుడు లేకుండా తను బ్రతకలేననుకుంది. తండ్రి చెప్పిన మాటలో కానీ శిష్యులు చెప్పిన మాటలో కానీ ఆమెకు నమ్మకం కలగలేదు. అందరూ కలిసి కుట్ర చేసి తనకు జయంతుకు ఎడబాటు కలిగించారనే నమ్మకం ఏర్పడింది ఆమెకు. అప్పుడే హడావుడిగా ఇంటికి వచ్చిన తండ్రి ఎదుట తన బాధనంతా వెల్లడించింది. కానీ జయభగవంతు ఆమె మాటలు పట్టించుకోకుండా, చూడమ్మా, నీ ప్రేమ కథలు వినటానికి నాకు వ్యవధి లేదు. ఇప్పుడు మన దేశం మీదకి మరో పెద్ద రాజ్యం దండెత్తి వస్తోంది. నేను యుద్ధంలో అన్ని విధాలా సాయపడతానని మన రాజుకు మాట ఇచ్చి వచ్చాను. నువ్వు కూడా ప్రస్తుతము దేశ రక్షణకు కంకణం కట్టుకొని నీ శక్తి కొద్దీ దేశ సేవ చెయ్యి. ఇంతకంటే ఎక్కువగా నన్నేమి అడిగి విసిగించవద్దు అని అక్కడి నుంచి చెరచెరా వెళ్ళిపోయాడు జయభగవంతు. మాధవి హతాసురాలైపోయింది. మాధవికి ఏమీ పాలుపోలేదు. కన్ను మూసినా తెరిచినా ఆమెకు ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడే కనిపిస్తున్నాడు. మనశ్శాంతి కోసము తన ఉద్యానవనానికి వెళ్ళింది. ఆ వనంలో జయంతపాలుని తలుచుకొని దుఃఖిస్తూ అతనితో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకొని పలవరిస్తూ ఆ వనంలో ఒక దిశగా నడవసాగింది. అంతవరకు ఆ వనంలో ఉన్న ఓ బవిరిగడ్డం సన్యాసి ఆమె చర్యలనన్నింటినీ కనిపెడుతూ ఆమెను అనుసరించి నడవసాగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దండి బైరాగిని చూశాడు. తను కూడా చాటున వాళ్ళని అనుసరించాడు. దండి బైరాగిని చేరి నమస్కరించి, స్వామి, మీరు నాకొక సహాయం చెయ్యాలి అని అడిగాడు ఎంతో వినయంగా. ఏం సహాయం చెయ్యాలి నాయనా అని అడిగాడు బైరాగి. ఇప్పుడు మన ముందు వెళుతున్న ఆ సుందరాంగిని చూశారా స్వామి అన్నాడు దండి. చూస్తున్నానుగా. మీరిద్దరూ భార్యాభర్తలు కావలసిన యోగం ఉంది అన్నాడు బైరాగి. ఆ మాటలు వినగానే దండి మహదానందంలో మునిగి తేలిపోతూ బైరాగి పాదాల మీద పడ్డాడు. మీరు చెప్పినట్లు ఆ యోగమైతే ఉండొచ్చు గాని ఆ పిల్లకు నేనంటే అసలు ఇష్టం లేదు స్వామి. తమరు కనికరించి ఆమె నాకు వస్తువులయ్యేటట్లు ఏదైనా చిట్కా చెప్పాలి అని బ్రతిమలాడాడు దండి.
అదెంత పని నాయనా? నువ్వొకసారి ఆమె పక్కన నిల్చుంటే నీకొక తాయెత్తు ఇస్తాను. నువ్వు ఆమె మెడలో ఆ తాయెత్తు కట్టిన తక్షణము ఆమె నీకు బానిసవుతుంది. నువ్వు చెప్పినట్లు వింటుంది అన్నాడు బైరాగి. వెంటనే దండి ఉత్సాహంతో లేచి నిలుచున్నాడు. వంగి వంగి ఆ బైరాగికి దండం పెడుతూ, అయితే తమరు వెంటనే నా వెంట రండి స్వామి అన్నాడు దండి. పదనాయనా అన్నాడు బైరాగి. దండి అప్పుడే మాధవి తన భార్య అయినట్లు మురిసిపోతూ బైరాగిని వెంట పెట్టుకుని మాధవి వెళుతున్న వైపుగా నడిచాడు. ఆ వనంలో మాధవి ఒకచోట దుఃఖిస్తూ, జయంత్, ఎక్కడున్నావు? ఏమైపోయావు? మనిద్దరము మొట్టమొదటిసారిగా కలుసుకున్నది ఇక్కడే. నిన్ను నా నుంచి ఏ దుర్మార్గులు విడదీసి ఏ అపకారం నీకు తలపెట్టారో నాకెలా తెలుస్తుంది అని తనలో తానే కుమిలిపోతూ విలపించసాగింది. దండి ఆ బైరాగిని వెంట పెట్టుకుని దుఃఖిస్తున్న మాధవిని సమీపించాడు. దండి ఏదో మాట్లాడపోగా బైరాగి అతన్ని వారించి తన వెనక నిల్చోమన్నాడు. అనంతరము బైరాగి మాధవి ముందుకు వెళ్ళి, అమ్మా, నువ్వెవరు? ఎవరిని తలుచుకొని ఇలా దుఃఖిస్తున్నావు? నువ్వు పిలుస్తూ ఉన్న జయంతి ఎవరు అని వాత్సల్యంతో అడిగాడు. స్వామి, నేనొక అభాగ్యురాలిని. ఈ నేపాళ దేశపు రాజు ఆస్థానంలో ఉన్న ఇంద్రజాలికులైన జై భగవంతు గారి పుత్రికను. నా పేరు మాధవి. ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడు మా నాన్నగారు తయారు చేసిన ఒక కీలుగుర్రం ఎక్కి దేశ దేశాలు తిరిగి చివరికి ఇక్కడికి చేరుకున్నాడు. నేను జయంతు రహస్యంగా ప్రేమించుకున్నాము. అది ఇష్టం లేని మా నాన్నగారి శిష్యులైన దండి మొండి ఇద్దరూ కలిసి కుక్క రూపంలో ఉన్న నా జయంతును ఒకసారి మోసగించి బంధించి చావగొట్టారు. మా నాన్నగారు అతన్ని బాగుచేసి నాకు ఉపదేశించిన తన మంత్ర విద్యలన్నింటినీ ఇటీవలే ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత జయంతును మళ్ళీ నా నుంచి విడదీసి ఆ దుర్మార్గులే ఏదైనా కీడు తలపెట్టి ఉంటారని నా అనుమానం. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవటానికి కూడా నా వద్ద మంత్ర విద్యలు లేవు. నేను సామాన్యురాలునై ఇలా ఇక్కడ కూర్చొని నా ప్రాణాలకు ప్రాణమైన నా ప్రియుని కోసము దుఃఖిస్తూ ఉన్నాను స్వామి అంది మాధవి ఆ బైరాగిని చూస్తూ. అమ్మా, జయంతి కూడా నిన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించాడన్నావు. ఆ మాట నిజమేనా అని బైరాగి ప్రశ్నించాడు. నిజమే స్వామి. నా జయంతు ఆడిన మాట తప్పడు. తన తండ్రి గారు, తన మంత్రి గారు, తమ ఆస్థాన ఇంద్రజాలికులైన జయభారత్ గారు, ఇంకా తక్కిన ఉద్యోగులందరూ తన కోసం విచారిస్తూ ఉంటారని తెలిసి కూడా నేను దుఃఖిస్తానేమోనని నా కోసం ఇక్కడే ఉండిపోయాడు. నాకు ఉజ్జయినిపురం అంటే ఎంతో గౌరవమని, అక్కడి వాళ్లంతా నా వాళ్ళని జయంత్కు చెప్పాను. అయితే నిన్ను తీసుకొని వెళ్ళి మా నాన్నగారి అనుమతి పొంది నిన్ను వివాహం చేసుకుంటానని నా జయంతు నాకు ప్రమాణం కూడా చేశాడు. నేను చెప్పినవన్నీ వాస్తవంలో అవునో కాదో మీకు జయంత్ ఎక్కడైనా కనిపిస్తే అడగండి స్వామి అంది మాధవి బైరాగితో. బైరాగి హృదయము మాధవి చెప్పిన మాటలకు కరిగిపోయింది. జాలిగా ఆమెనే చూడసాగాడు. స్వామి, తమరు సర్వము తెలిసినవారు. నా జయంత్ ఎక్కడున్నాడో మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి స్వామి అని ప్రార్థించింది మాధవి. అలాగే తల్లి, నీ బోటి వాళ్లకు సహాయపడకపోతే మా యోగ విద్యలెందుకు? నీకు తప్పకుండా మంచి చేస్తాను అని మాధవిని ఓదార్చి బైరాగి తన వెనకనున్న దండికి సంజ్ఞ చేశాడు. వెంటనే దండి బయల్పడి మాధవి పక్కన నిల్చున్నాడు. దండిని చూడగానే మాధవి రోషంతో లేచి నిల్చొని, ఆ, నువ్వా పాపాత్ముడా? నా జయంతును నా నుంచి వేరు చేసి మళ్ళీ ఇక్కడికి దాపురించావా? వెళ్ళి ఇక్కడి నుంచి. నీ ముఖం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది అని అరిచింది కోపంగా. దండి వికటంగా నవ్వి, ఇంకెక్కడికి పోతావే పిల్ల? ఇప్పుడు నువ్వు చచ్చినట్లు నా భార్యవు కావలసిందే అన్నాడు. అదే సమయంలో బైరాగి తన చేతిలోని ఓ తాయెత్తును చటుక్కున దండి మెడలో కట్టాడు. దండి ఉలిక్కిపడి, ఇదేమిటి స్వామి? తాయెత్తు మాధవి మెడలో కట్టేందుకు ఇస్తానని చెప్పి మీరే నా మెడలో కట్టారేంటి అన్నాడు దండి బైరాగిని చూస్తూ. ఆ తాయెత్తు మహిమ వలన దండి తాటి చెట్టంత పొడుగ్గా పెరిగిపోయాడు. రెండు వైపులా కూరలు ఉన్న పెద్ద నోరు, పెద్ద తల, పెద్ద కళ్ళు, తల మీద చింపిరి జుట్టు, ఆ జుట్టు మీద 2 కొమ్ములు కలిగి బ్రహ్మరాక్షసుడుగా మారిపోయాడు. మాధవి,
దండి ఆ విధంగా రాక్షసుడిగా మారిపోవటానికి ఆశ్చర్యపడుతూనే బైరాగి వంక ప్రశ్నార్థకంగా చూసింది. బైరాగి ఆశీర్వదిస్తూనే భయపడవద్దన్నట్లు తల ఊగించాడు. ప్రసన్న దృష్టులతో మాధవిని చూస్తూ, అమ్మా, ఇప్పుడు ఈ రాక్షసుని వలన నీకొచ్చిన భయమేమీ లేదు. వీడు నా మాటకు కట్టుబడి ఉంటాడు అన్నాడు బైరాగి. బైరాగి అలా అనగానే ఆ మాటని యథార్థం చేస్తూ బ్రహ్మరాక్షసుడుగా మార్పు చెందిన దండి శిరస్సు వంచి బైరాగికి నమస్కరిస్తూ, స్వామి, ఏమి ఆజ్ఞ, సెలవియండి అని అడిగాడు. ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడు ఎక్కడున్నాడో వెంటనే ఇక్కడికి తీసుకునిరా అన్నాడు బైరాగి. బైరాగి అలా ఆజ్ఞాపించగానే రాక్షసుని రూపంలో ఉన్న దండి సమీపంలో ఉన్న నూతి దగ్గరికి పోయి లోపలికి ఉరికాడు. మాధవి బైరాగి పక్కన నిల్చొని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే క్షణాల్లో దండి జయంతపాలుణ్ణి తన భుజాల మీద కూర్చోబెట్టుకొని నూతిలో నుంచి బయటికి వచ్చాడు. మాధవి సంతోషం పట్టలేకపోయింది. పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళింది. అప్పుడే రాక్షసుని భుజాల నుంచి క్రిందకు దిగిన జయంతు, మాధవి అంటూ ఎదురు నడిచి ఆ యువతిని గాఢంగా కౌగలించుకున్నాడు. జయంత్, నా జయంత్, నేను నీకోసం బెంగ పెట్టుకుని ఎంతో దుఃఖించాను. ఎక్కడెక్కడో వెతికాను. చివరకు ఆ బైరాగి వలన నిన్ను ఇలా పొందగలిగాను. నువ్వు ఈ నూతిలో ఎందుకున్నావు అని అడిగింది మాధవి అతని శరీరాన్నంతటినీ తడిమి చూసుకుంటూ. జయంతు జరిగిన సంగతిని క్లుప్తంగా మాధవికి చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బైరాగి పాదాల మీద జయంతు, మాధవి ఒరిగిపోయారు. బైరాగి ఆ ఇద్దరినీ లేవనెత్తి ఆశీర్వదించాడు. మహాత్మా, తమరెవరో మహానుభావుల్లా ఉన్నారు. ఆపదలో ఉన్న మమ్మల్ని ఉద్ధరించారు. ఎప్పుడో బావిలో పడిన నన్ను మామూలు మనిషిగా బయటకు తెప్పించారు. మీకు ఎంతైనా కృతజ్ఞులుగా ఉంటాము. మీరు చేసిన సహాయానికి బదులుగా నేను ఇక్కడేమీ చెయ్యలేకపోవచ్చును. మీరెప్పుడైనా మా ఉజ్జయిని వచ్చినప్పుడు నన్ను కలుసుకోండి. నేను ఉజ్జయిని చక్రవర్తి అయిన మహేంద్ర పాలుర వారి పుత్రుణ్ణి. నా పేరు జయంతపాలుడు. మీకు ఏం కావలసి వచ్చినా చేసి పెడతాను అన్నాడు జయంతు. ఆ బైరాగి చిన్నగా నవ్వి, యువరాజా, నిన్ను ఇక్కడ కలుసుకోవటము నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నేనెవరినో కాదు, మీ సేవకుణ్ణే అంటూ బైరాగి చేత్తో తన ముఖం ముందు 3 సార్లు అటు ఇటు తిప్పుకున్నాడు. వెంటనే బైరాగి రూపం మారిపోయింది. జయంతపాలుడు ఆనందం పట్టలేక, మా జై భారత్, మా ఆస్థాన ఇంద్రజాలిక మహాశయుడు అంటూ ఆనందంలో మునిగిపోయాడు. మాధవి జై భారత్కు మళ్ళీ నమస్కారం చేసింది. అమ్మా, నువ్వు జై భగవంతు కడుపును పుట్టినప్పటికీ సద్గుణాల్ని అలవరుచుకున్న ఉత్తమురాలివి. మా యువరాజు గారి ప్రేమకు నోచుకున్న అదృష్ట జాతకురాలివి. నీకు భగవంతుడు తప్పకుండా మేలు చేస్తాడు అని దీవించాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి సమీపంగా గుర్రాలు, పరుగులు, కత్తులు, జొలిపింపులు, సైనికుల వీరాలాపాలు వినిపించాయి. జయంతు ఆ సంబరం వింటూ ఆశ్చర్యంతో జయభారత్ను చూశాడు. జయభారత్ జయంతపాలుణ్ణి చూస్తూ, నాయనా, నీ కారణంగా ప్రస్తుతము మనకు ఈ నేపాళ రాజుకు యుద్ధం జరుగుతోంది. తండ్రిగారు, మంత్రిగారు, నేను సైన్య సమేతంగా వచ్చాము. అవన్నీ దారిలో చెబుతాను గాని మనం ఇక్కడి నుంచి వెళదాం పదా అన్నాడు జయభారత్. మాధవి, నేను మా తండ్రి గారికి సహాయంగా యుద్ధానికి వెళుతున్నాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, తర్వాత వచ్చి కలుసుకుంటాను అన్నాడు జయంతపాలుడు. జయభారత్ రాక్షసుడైన దండిని చూసి, సేవక, నువ్వు యుద్ధరంగానికి వెళ్ళి ఉజ్జయిని సైన్యాల పక్షం నిలిచి శత్రువులని హతమార్చు అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ఎలిక అని రాక్షసుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. పదండి జయభారత్, మనం త్వరగా వెళ్ళి నాన్నగారిని కలుసుకుందాము అని జయంతపాలుడు ముందుకు నడిచాడు గబగబా. జయభారత్ జయంతపాలుణ్ణి అనుసరించాడు. వెళుతోన్న తన ప్రియుని వైపు నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది మాధవి. ఉజ్జయినీపుర సైన్యాలకి, నేపాళ దేశ సైన్యాలకి యుద్ధము భయంకరంగా జరుగుతోంది. అతను కూడా కత్తిపట్టి మంత్రి, సేనాపతులతో యుద్ధరంగానికి బయలుదేరబోతూ ఉన్న మహేంద్రపాల చక్రవర్తి దగ్గరకు యువరాజైన జయంతపాలుడు, జయభారత్ అప్పుడే వచ్చి చేరుకున్నారు. పుత్రుణ్ణి చూడగానే చక్రవర్తికి పట్టరాని ఆనందం కలిగింది. 2 చేతులు సాచి కౌగలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. నాయనా, నువ్వు నా నిజమైన కుమారుడివే కదా,
మళ్ళీ ఏ ఇంద్రజాల మహేంద్రజాలాలో కావు కదా అన్నాడు. కాదు నాన్న, నేను మీ జయంతుణ్ణే. ఆనాడు కీలుగుర్రం మీద ఎక్కినవాడిని చివరకు ఇక్కడికి చేరుకున్నాను. ఇదిగో మన జయభారత్ గారే నన్ను కాపాడి తీసుకొని వచ్చారు అన్నాడు జయంతపాలుడు. అవును ప్రభు, మన యువరాజు గారే, మీరు చింతించవలసిన పని లేదు అన్నాడు జయభారత్. నాన్న, మీరు అలా నిల్చొని చూస్తూ ఉండండి, నేను ఉండగా మీరు కత్తి పట్టవలసిన అవసరం లేదు అని జయంతపాలుడు తండ్రిగారి చేతిలోని కత్తిని అందుకున్నాడు. మంత్రి సేనాపతులు తమ యువరాజును చూసి ఆనందించారు. వెంటనే జయంతపాలుడు ఖడ్గహస్తుడై గుర్రాన్ని ఎక్కి యుద్ధరంగంలోకి ఉరికాడు. జయభారత్ కూడా యువరాజు వెంట కదిలాడు. జయంతపాలుడు శత్రుమూకలను వేల సంఖ్యలో తెగ నరుకుతున్నాడు. కానీ చచ్చిపోయిన శత్రువులు తిరిగి జీవిస్తూనే ఉన్నారు. ఆ మాయ జయంతపాలుడికి అర్థం కావటం లేదు. అది అంతులేని యుద్ధమైపోయింది. రాక్షసుడైన దండి కూడా ఎంతో మందిని చంపుతున్నాడు. జై భగవంతు ఉజ్జయిని సైనికుల్ని సర్వనాశనం చేస్తే కానీ నేపాళ దేశానికి విజయం చేకూరదన్న అభిప్రాయానికి వచ్చాడు. తన మంత్రశక్తితో అగ్నిజ్వాలల్ని సృష్టించాడు. క్షణంలో అగ్నిజ్వాలలు ఆకాశాన్నంటుతూ చుట్టుముట్టాయి. హఠాత్తుగా ఏర్పడిన ఈ ప్రళయానికి ఉజ్జయిని సైనికులు గురయ్యారు. అగ్నిజ్వాలలకు మాడిపోతున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. జయభారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వరుణదేవుణ్ణి మంత్రశక్తితో వశీకృతుణ్ణి చేసుకున్నాడు. క్షణాల్లో ఉరుములు మెరుపులతో ఫెళఫెళామంటూ కుండపోతగా వర్షం కురవసాగింది. అంతా వరద నీటితో నిండిపోయింది. ఉజ్జయిని సైనికుల ఉత్సాహానికి అంతులేదు. జై భగవంతు పళ్ళు పటపటా కొరికాడు. తన మాయాజాలంతో లెక్కకు మిక్కుటమైన సైన్యాల్ని సృష్టించాడు. ఇంతలో జరుగుతున్న బీభత్సాన్ని చూసి జయంతపాలుడు అయోమయంలో పడిపోయి, జయభారత్, నాకేమీ పాలుపోవటం లేదు అన్నాడు. యువరాజా, మీరు కలత చెందవద్దు, నేను ఉండగా ఈ మాయా నాటకము మీ ముందు పనిచేయదు అని జయభారత్ చెయ్యిని ఓ మారు శత్రు సైన్యాలకేసి ఆడించాడు. వెంటనే ఎక్కడి శత్రు సైనికులు అక్కడే మటుమాయమైపోయారు. ఉజ్జయినిపుర సైన్యాల్ని ఎదిరించటానికి ఒక్క భటుడు కూడా లేకపోయాడు. ఆ వింతను చూస్తూనే యువరాజు తన గుర్రం నుంచి క్రిందకు ఉరికాడు. తన ఆస్థాన ఇంద్రజాలకుడైన జయభారత్ సహాయంతో అదృశ్య రూపుడై అప్పుడే బయలుపడిన జై భగవంతును బంధించాడు. ఇతన్ని తీసుకుని నేపాళ దేశపు రాజభవనానికి వెళ్ళండి, మేము కూడా ఇప్పుడే అక్కడికి వస్తున్నాము అని యువరాజు బంధితుడైన జై భగవంతును తన సైనికుల్లో కొందరికి అప్పగించాడు. ఉజ్జయిని పురసైన్యాలు జయ జయధ్వానాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మాధవి జయంతుడి వెళ్ళిన చాలాసేపటికి ఇంటికి బయలుదేరింది. దారిలో ఉజ్జయిని సైనికులతో బంధింపబడి ఎక్కడికో తీసుకొని పోబోతున్న తండ్రిని చూసింది. తన తండ్రికి ఏర్పడిన పరిస్థితికి విలపిస్తూ అటువైపుకు పరిగెత్తింది. నాన్న, నీకా ఇటువంటి పరిస్థితి అని ఏడుస్తూ తండ్రిని కౌగలించుకుంది. నీ తండ్రి కోసం కాదు తల్లి, నువ్విప్పుడు విచారింపవలసింది. ఇంతకాలంగా మనల్ని పోషించి గౌరవంగా చూసిన మన మహారాజు శత్రువులకు పట్టుబడనున్నాడు. చేతనైతే శత్రువుల్ని ఎదిరించి మన మహారాజుని రక్షించు. జై భగవంతు కూతురితో అలా అంటూ ఉండగానే ఉజ్జయినిపుర సైనికులు అతన్ని ఈడ్చుకొని వెళ్లారు. మాధవి వెంటనే రౌద్రమూర్తి అయి కోటవైపుకు కదిలింది. ఓ భటుని చేతిలోని కరవాలం అందుకొని పక్కనే ఉన్న గుర్రాన్నెక్కి కోట సింహద్వారం ముందు నిల్చుంది. అప్పుడే తన తండ్రితో, మంత్రి, సేనాధిపతులతో జయభారత్, రాక్షసుడిగా మార్పు చెందిన దండి మొదలైన వాళ్లతో కలిసి జయంతపాలుడు నేపాళ రాజును పట్టుకోవటానికి వస్తూ సింహద్వారం ముందు కత్తి పట్టి గుర్రంపైన ఉన్న మాధవిని చూశాడు. మాధవి, నువ్వా అన్నాడు జయంతపాలుడు విభ్రాంతుడై. అవును జయంత్, నేనే. ఆశ్చర్యంగా ఉందా అడిగింది మాధవి వీరావేశంతో. మాధవి, నువ్వు నాతో యుద్ధం చేస్తావా సంశయంగా అడిగాడు జయంత్. నీతో ఏమిటి జయంత్? అవసరాన్ని బట్టి ఆత్మీయులతోనైనా యుద్ధానికి తలపడవలసి వస్తుంది. ధర్మానికి ముందు మన ప్రణయం ఎంత అంది. అయితే ప్రస్తుతము మనం శత్రువులమన్నమాట, కత్తులు కలపాలన్నమాట. పొరబడుతున్నావు జయంత్. మా నాన్నగారు రాజసేవకుడు. దేశ రక్షణ విషయంలో మా నాన్నగారికి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉంది.
తండ్రి మాట నిలపటం కోసము, దేశక్షేమం కోసము నీతో తలపడక తప్పదు. తీర్పును విధికే వదిలేద్దాం. రా జయంత్, కరగ్రహణం చేయవలసిన నువ్వు ఈనాడు కరవాలంతో ఆహ్వానించు, సందేహించకు అంది ఆవేశంతో. జయంత్కు మతిపోతోంది. తన ప్రేమ కలాపం కంటే సార్వభౌమ ధర్మము ఉన్నతంగా కనపడుతోంది. మాధవి, విజయమో వీరస్వర్గమో తేలే సమయం ఆసన్నమైంది. కత్తిగలుపు ఆహ్వానించాడు జయంత్. నా దేశ రక్షణలో ప్రాణం వదిలినా నేను వీరవనితనే అయితాను. నా ప్రియుని చేతిలో మరణించుతాను గనక నాకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇంతకంటే అదృష్టం ఇంకేముంది కనుక జై భవానీ అంటూ కత్తి దూసింది మాధవి. రౌద్రమూర్తిగా మారింది మాధవి. కళ్ళు రక్తగోళాల్లా ఉన్నాయి. శరీరం అదురుతోంది. వీరావేశం దాల్చాడు జయంతపాలుడు. 2 ఖడ్గాలు పోటీపడ్డాయి. ఖణేల్ ఖణేల్ మన ధ్వనులు వినిపిస్తున్నాయి. మాధవి కరవాలపు కొన జయంత్ తలపాగాకు తగిలి నేలవాలింది. జయంత్ ఖడ్గము మాధవి కర కంకణాలకు తగిలి గల్లుమన్నాయి. మీ నేపాళరాజు, మా సామంతరాజు మాధవి, మా తండ్రి గారినే ధిక్కరించడానికి ఎన్ని గుండెలుండాలి? మీ తండ్రి చెడు బోధలు విని మాపై కత్తిగట్టాడు. అనవసరంగా ఈ బీభత్సాన్ని సృష్టించాడు. రక్తపుటేరులు ప్రవహింపజేశాడు. ఇంతటి జననష్టానికి కారకుడు చెప్పుడు మాటలు విన్న అమర్నాథ్ భూపాలుడు. అవసరమైతే అడ్డు వచ్చిన నిన్ను బంధించైనా సంహరించైనా తీసుకుపోవటం నా ధ్యేయం. మర్యాదగా నాకు లొంగిపో మాధవి. జయంత్, మంచో చెడో తర్వాత మాట. ఏ రాజు కొలువు మేము చేస్తున్నామో, ఏ రాజు ధనంతో తెచ్చుకున్న ఉప్పు కారంతో బ్రతుకుతున్నామో ఆ మహారాజును సేవించటము నా ధర్మం. ఈ సందర్భంలో నేను బలైనా చింతించను. నా బొందిలో కొనప్రాణం ఉన్నంతవరకు, నా ఆఖరి రక్తపు బొట్టు నేల రాలేంతవరకు నీతో పోరాడతాను. నా జన్మభూమిని, నా ఏలికను, తండ్రిని రక్షించి తీరుతాను అంటూ మాధవి బలంగా తలపడింది. యుద్ధము అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది. ఎవరి జోక్యాన్ని వారు అంగీకరించేటట్లు కనబడటం లేదు. అంతటి ధైర్యము ఎవరికీ లేదు. మహాభయంకరంగా పోరాడుతున్నారు జయంతు, మాధవి. కత్తుల కణకణ రావాలతో ఆ ప్రదేశము మారుమ్రోగుతోంది. ఆదిశక్తిలా పోరాడుతోంది మాధవి. మాధవి కత్తి జయంత్ దేహాన్ని తాకింది. కుడి భుజం మీద ఘాటు పడింది. రక్తం చెమ్మింది. ఒక్కసారిగా గాయం వంక చూసుకున్నాడు జయంత్. అతనిలో వీరావేశం పెల్లుబికింది. ఒక స్త్రీ చేతిలో తాను ఓడిపోవటమా? ఉజ్జయిని సామ్రాజ్య యువరాజుకు ఎన్నడూ లేని పరాజయమా? మాధవి, నా సహనాన్ని పోగొట్టావు. సవాల్ చేశావు. శభాష్, కాచుకో అంటూ విజృంభించాడు. అతని కరవాలము మాధవి మెడను ముద్దెట్టుకుంది. రక్తం చెమర్చింది. అపాయము కొంచెంలో తప్పింది. లేకుంటే మాధవి తల తెగిపడేదే. అంతవరకు ఆ ప్రేయసీ ప్రియుల యుద్ధాన్ని వినోదంగా తిలకిస్తున్న అందరూ భయభ్రాంతులయ్యారు. వారిద్దరి సమరము తీవ్రం కావడంతో ఆతృత చెందారు. మహేంద్రపాలుడికి మాధవి అందచందాలు, ఉద్రేక ఉత్తేజాలు, మాట తీరు, అవక్ర పరాక్రమము ముచ్చటగొలిపాయి. కోడలు కావలసిన అందాల రాశితో తన కుమారుడు భయంకరంగా యుద్ధం చేయటము, పౌరుషాన్ని ప్రదర్శించడము సబబుగా కనిపించలేదు. మరికొన్ని క్షణాలు మౌనం వహిస్తే ఎవరో ఒకరు రెండవ వారి చేతిలో మరణించేటట్లు ఉన్నారు. ఆగండి అంటూ ఆజ్ఞాపించాడు. జయంతపాలుడు, మాధవి గబుక్కున ఆగిపోయారు. జయంత్, మనకు నేపాళ దేశం వద్దు. నేపాళ రాజును బంధించటము వద్దు. మనకి ద్రోహం తలపెట్టింది జై భగవంత్. అతన్ని బంధించుదాం, అది చాలు. యుద్ధం విరమించు, మన రాజ్యానికి పోదాము. నువ్వు ప్రేమించిన మాధవి సామాన్యురాలు కాదు, సాహసికురాలు. పౌరుషాలకు పోయి 100 నిండు జీవితాన్ని నాశనం చేసుకోకండి. హాయిగా పెళ్లాడి స్వర్గ సౌఖ్యాలు అనుభవించండి అన్నాడు. వీల్లేదు నాన్నగారు. మీకింత మనస్తాపాన్ని కలిగించిన అమర్నాథ్ మహీపాలుణ్ణి బంధించకుండా మనం ఉజ్జయిని నగరానికి పోరాదు అంటూ మాధవి వైపుకు తిరిగి, మాధవి రా, నువ్వో నేను ఈరోజు తేలాలి అంటూ కత్తి కలిపాడు. చక్రవర్తి చేసేది లేక తన పక్కనే ఉన్న జైభారతిని చూస్తూ, ఇంద్రజాలిక మహాశయ, ఈ ఘోరాన్ని చూసి నేను భరించలేను. దేవకన్య లాంటి ఈ యువతి నాకు కోడలు కావాలి, కానీ నా కుమారుడి చేతిలో మరణించకూడదు.
నువ్వు జోక్యం కలిగించుకొని ఈ యుద్ధాన్ని నివారించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఉజ్జయిని ఆస్థాన ఇంద్రజాలికుడైన జైభారత్ యువరాజు దగ్గరికి వెళ్ళాడు. చెయ్యి ముందుకు సాచి ఏదో మంత్రం పఠించగానే అతని చేతిలో 2 గులాబీ పువ్వులు వెలిశాయి. ఆ పువ్వులను మంత్రించి ఒక దానిని మాధవి ఖడ్గం మీదకి, మరొక దానిని జయంతపాలుని ఖడ్గం మీదకి విసిరాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్య సంతోషాలతో చూస్తూ ఉండగా వాళ్ళ చేతుల్లో ఉన్న 2 కరవాలాలు 2 గులాబీ మాలలుగా మారిపోయాయి. మాధవి జయంతపాలుడు తెల్లబోయి అలాగే చూస్తున్నారు. యువరాజా, అమ్మా మాధవి, అలా తెల్లబోయి చూడకండి. ఆ దండల్ని ఒకరి మెడలో ఒకరు వేసుకోండి. అంతా నేను చక్కపరుస్తాగా. మీ ఇద్దరి శపథాలు నేను నెరవేర్చుతాను. మీ గౌరవాలకు భంగం కలగనివ్వను, సరేనా అన్నాడు జయభారత్. జయభారత్ మీద నమ్మకం ఉన్న ఆ ఇద్దరి ప్రేయసీ ప్రియులు వీరావేశాలను విస్మరించి ఒకరినొకరు అనురాగం నిండిన చూపులతో చూసుకున్నారు. జయభారత్ని చూసి, మహానుభావ, నా ప్రియుణ్ణి అప్పుడు నూతి నుంచి రక్షించారు. ఇప్పుడు ఈ యుద్ధం ఆపు చేసి మా జీవితాల్ని ఒకటి చేశావు. నీకు ఎంతో కృతజ్ఞురాలిని అంటూ మాధవి తన చేతిలోని గులాబీ దండను జయంతపాలుని మెడలో వేసింది. జయంతపాలుడు కూడా తన చేతిలోని గులాబీ మాలతో మాధవి కంఠాన్ని అలంకరించాడు. అక్కడున్న వాళ్ళందరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అందరూ జయ జయధ్వానాలు చేశారు. చారుల వలన జరిగిన సంగతులన్నీ తెలుసుకొని నేపాళ దేశ మహారాజైన అమర్నాథ్ మంత్రి సేనాధిపతులతో వచ్చి కోట దగ్గర ఉన్న ఉజ్జయిని చక్రవర్తికి నమస్కరించాడు. సార్వభౌమ, నా తప్పులన్నీ క్షమించండి. నా ఆస్థాన ఇంద్రజాలికుడైన జై భగవంత్ మాటలు విని పొరపాటు చేశాను. ఇప్పుడు నా గర్వము, నా ఇంద్రజాలికుని గర్వము మటుమాయమైపోయినాయి. ఈ వీరవనిత అయిన మాధవి మా పుత్రిక వంటిది. ఈమె ధైర్య సాహసాలు, రాజభక్తి మా దేశాన్ని కాపాడి మీతో మేము వియ్యమందేటట్లు చేశాయి. ఇక నుంచి మనము పూర్వంలాగానే మిత్రులము అన్నాడు అమర్నాథ్. మహేంద్రపాల చక్రవర్తి అతని భుజం తడుతూ, మిత్రమా, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ అనర్థాలు ఉండవు. మీ స్నేహాన్ని అంగీకరిస్తున్నాను. మీ ఆస్థాన ఇంద్రజాలికుడైన జై భగవంతుని కూడా విడుదల చేయిస్తున్నాను అని అమర్నాథ్ మహారాజును స్వయంగా సముచితంగా గౌరవించాడు. అనంతరము చక్రవర్తి ఆజ్ఞ ప్రకారము జై భగవంతు రాజభటులతో అక్కడికి కొని రాబడ్డాడు. అతన్ని చూస్తూనే నేపాళరాజు, చూసారా జై భగవంతు, నీ మూలంగా మాకు ఎన్ని అనర్థాలు ఏర్పడ్డాయో, ఎంతమంది సైనికులు మరణించారో, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా నీకు అని అడిగాడు. జై భగవంతు, మహారాజా, మన సైనికుల్లో ఏ ఒక్కడూ మరణించలేదు. నేను ముందుగానే యుద్ధరంగంలోని మన సైనికులను ఇంద్రజాలిక విద్యతో మరొక చోటికి సురక్షితంగా చేర్పించాను. ఆ సైనికుల స్థానంలో ఉన్న వారందరూ నా ఇంద్రజాల విద్య వలన ఉద్భవించిన వారే. వారందరినీ మహాబుద్ధిమంతుడు, మహేంద్రజాల విద్యల్లో ఆరితేరినవాడు, సత్ప్రవర్తకుడు అయిన ఈ జైభారత్ ఇంద్రజాలిక శక్తి మటుమాయం చేసింది. ఈ సంగతి జైభారత్కు కూడా తెలుసు. ఇదిగో మన సైనికులందరినీ ఇప్పుడే మీ సమక్షానికి రప్పిస్తున్నాను అని జై భగవంతు అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా చెయ్యి తిప్పి ఏదో మంత్రం పఠించాడు. వెంటనే కోట ముందు నేపాల సైనికులందరూ ఆవిర్భవించారు. అరరే, మన సైనికులు మరణించలేదన్నమాట. ప్రాణ నష్టం జరిగిందని మేము విచారించాము అని అమర్నాథ్ మహారాజు జై భగవంత్ వైపుకు తిరిగి, అనవసరంగా నిన్ను నిందించాను జై భగవంత్ అన్నాడు. అనంతరము జైభారత్ జై భగవంతును సమీపించి, మిత్రమా, ఇప్పటి నుంచి మనం జరిగింది మర్చిపోదాము. ఏ విద్యలైనా 10 మందికి మంచిని కలిగించినప్పుడే అవి రాణిస్తాయి గాని చెడును కలిగించినప్పుడు వాటి శక్తుల విలువ క్షీణించిపోతుంది అన్నాడు. నిజం మిత్రమా, ఈ సత్యం నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. మీ మహేంద్రజాలము నా ఇంద్రజాలాన్ని మించిందని గ్రహించాను. మీ వలనే మన మహారాజులు ఇద్దరూ ఒకటయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు జై భగవంతు. సంతోషంగా ఉంది అంటే చాలదు. మీ పుత్రికారత్నమైన మాధవిని మా యువరాజు గారికి ఇచ్చి వివాహం జరిపించి ఆశీర్వదించాలి అన్నాడు జైభారత్ చిరునవ్వుతో. అన్నిటికీ మా మహారాజు గారు ఉన్నారుగా. ఇప్పుడే నేను నా పుత్రికను దత్తపుత్రికగా మా మహారాజు గారికి సమర్పిస్తున్నాను.
ఈ ఇంద్రజాలిక విద్యలు నీ వంటి మంచి మనసున్న సత్పురుషుని వద్ద ఉంటే ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ నా బోటి వాడి దగ్గర ఉండదగినవి కావు. కాబట్టి నా విద్యల్ని కూడా నీకే ధారపోస్తాను. మిత్రమా, ఇక నేను ఎక్కడికైనా వెళ్ళి నిశ్చింతగా తపస్సు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి నా పుత్రికను చూసుకుంటూ ఉంటాను అని జై భగవంతు ఎవరి జవాబుకు ఎదురు చూడకుండా కూతుర్ని ఒకసారి ప్రేమగా చూసి, అమ్మా, నీ తండ్రి గౌరవము మన రాజు గౌరవము నిలబెట్టావు తల్లి. నీ భర్తను ప్రేమానురాగాలతో సేవించుకుంటూ చరితార్థురాలివి అగుదువుగాక అని దీవించి జై భగవంతు అంతర్ధానమైపోయాడు. అనంతరము నేపాళ రాజైన అమర్నాథ్ ఉజ్జయిని చక్రవర్తిని చూస్తూ, మహాసార్వభౌమ, మా ఆస్థాన ఇంద్రజాలికుని కోరిక ప్రకారము సంతానం లేని నేను మాధవిని నా పుత్రికగా స్వీకరిస్తున్నాను. ఇప్పటి నుంచి మన 2 దేశాలకు రాజు జయంతపాలుడే. మీరు సైన్య సమేతంగా ఉజ్జయినికి వెళ్ళండి. శుభముహూర్తం చూసి మేము మా పుత్రిక అయిన మాధవిని తీసుకుని ఉజ్జయినికి వస్తాము అన్నాడు అమర్నాథ్ మహారాజు. అప్పుడే జయభారత్ సంకల్ప శక్తి వలన యథారూపం ధరించిన దండి ఆ మాటలు విని సంతోషిస్తూ, మాధవి, నన్ను మన్నించు చెల్లి అన్నాడు. ఉజ్జయినిపురము మంగళవాద్యాలతో మారుమ్రోగుతోంది. అష్ట కష్టాలు అధిగమించి తమ యువరాజు తమ ఆస్థాన ఇంద్రజాలుకుడైన జయభారత్ వలన సురక్షితంగా తిరిగి వచ్చాడని, త్వరలోనే తమ యువరాజుకి పట్టాభిషేకము, కళ్యాణ మహోత్సవము జరుగుతున్నాయని తెలుసుకున్న పౌరులు ఆనందంతో పొంగిపోతూ తమ తమ ఇళ్లల్లో పండుగలు చేసుకుంటున్నారు. ఒక మంచి రోజున నేపాళ దేశపు రాజైన అమర్నాథ్ మహారాజు మాధవిని పెళ్లికూతునిగా అలంకరింపజేసి సపరివారంగా ఉజ్జయినికి వచ్చాడు. మహేంద్రపాల చక్రవర్తికి ఆ వర్తమానం అందగానే మంత్రి పురోహితులతో ఎదురు వెళ్లి ఆహ్వానించి మంగళవాద్యాలతో వారిని తన భవనానికి తీసుకుని వచ్చాడు. తన వలపుల దేవి అయిన మాధవి తనకు రాణి కాబోతున్నందుకు జయంతపాలుడు ఎంతగానో మురిసిపోయాడు. పట్టణమంతా చక్కగా అలంకరించారు. బంధుమిత్రులతో ఉజ్జయినిపురము నిండిపోయింది. ఆకాశమంత పందిరి వేసి మహేంద్రపాల చక్రవర్తి సర్వబంధు సమక్షంలో తన ప్రజలు కన్నుల పండుగగా చూస్తూ ఉండగా మాధవి జయంతపాలుర వివాహము మహావైభవంగా జరిపించాడు. మహేంద్రజాలము జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.